హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మీకు నేను ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీ చాప్టర్ని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మనం జనరల్గా ఎన్నో మెటల్స్ని మన డైలీ లైఫ్లో యూజ్ చేస్తుంటాం కదా. అయితే ఈ మెటల్స్ని ఎక్కడి నుంచి కలెక్ట్ చేస్తారు, ఏ విధంగా వీటిని ప్యూరిఫై చేస్తారు అనేది ఈ లెసన్లో మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక మన టాపిక్లోకి వెళ్దాం. మీరు ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తున్నారా? అయితే సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. నా ప్రతి వీడియో అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మెటల్స్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ అవర్ డైలీ లైఫ్. అంటే మన డైలీ లైఫ్లో మెటల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయని దీని అర్థం. మెటల్స్ షో సర్టన్ ప్రాపర్టీస్ లైక్ మేలబిలిటీ, డక్టిలిటీ, సొనోరిటీ, లస్ట్రస్ నేచర్, కండక్టివిటీ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. సాధారణంగా మెటల్స్ అనేవి కొన్ని ప్రత్యేకమైనటువంటి ధర్మాలను చూపిస్తూ ఉంటాయి. అందులో మొదటిది మ్యాలబిలిటీ. అంటే ఒక మెటల్ని సుత్తితో కొట్టినప్పుడు అది ఒక పలుచటి రేఖగా మారగలిగితే ఆ గుణాన్ని మనం మ్యాలబిలిటీ అని చెప్పేసి అంటాము. రెండోది డక్టిలిటీ. అంటే ఏదైనా ఒక మెటల్ని మనం సాగదీసినప్పుడు ఒక సన్నటి వైర్ లాగా మారగలిగితే దాన్ని మనం డక్టిలిటీ అని చెప్పేసి అంటాము. మూడోది సొనోరిటీ. అంటే ఆ మెటల్ని మనం కింద పడేసినప్పుడు అదొక రకమైనటువంటి మెటాలిక్ సౌండ్ని, అంటే ఒక శబ్దాన్ని చేస్తుంది, దాన్ని మనం సొనోరిటీ అని చెప్పేసి అంటాము. నాలుగోది లస్ట్రస్ నేచర్. అంటే మెటల్స్కి షైనింగ్ నేచర్ అనేది ఉంటుంది, అంటే మెరిసేటువంటి స్వభావం ఉంటుంది. ఇక ఐదోది కండక్టివిటీ ఆఫ్ హీట్ అండ్ ఎలక్ట్రిసిటీ. అంటే ఆ మెటల్స్ అనేవి వాటి ద్వారా హీట్ అంటే ఉష్ణాన్ని, అలాగే ఎలక్ట్రిసిటీ అంటే కరెంట్ని పాస్ చేసేటువంటి గుణాన్ని కలిగి ఉంటాయి. సో ఈ 5 క్వాలిటీస్ ఉంటే మనం వాటిని మెటల్స్ అని, ఇందులో ఏ క్వాలిటీ లేకపోయినా కూడా మనం దాన్ని నాన్ మెటల్గా కన్సిడర్ చేయవచ్చు. వి యూజ్ వేరియస్ మెటల్స్ ఫర్ వేరియస్ పర్పసెస్ లైక్ గోల్డ్ అండ్ సిల్వర్ యాజ్ జ్యువెలరీ, కాపర్, ఐరన్, అల్యూమినియం ఫర్ మేకింగ్ కండక్టింగ్ వైర్స్ అండ్ యుటెన్సిల్స్ ఎక్సెట్రా. అంటే మనం జనరల్గా వేరే మెటల్స్ని వేరే పర్పస్లో యూజ్ చేయడం జరుగుతుంది. గోల్డ్, సిల్వర్ లాంటి వాటిని మనం జ్యువెలరీ అంటే ఆభరణాల తయారీలో వాడతాము. అలాగే కాపర్, ఐరన్, అల్యూమినియం లాంటి వాటిని మనం కరెంటు వైర్ల తయారీలో, అలాగే వంట పాత్రలు తయారు చేయడంలో ఉపయోగించడం జరుగుతుంది. వి యూజ్ మెనీ హౌస్ హోల్డ్ ఆర్టికల్స్ మేడప్ ఆఫ్ మెటల్స్ అండ్ దేర్ అలాయ్స్ ఎట్ అవర్ హోమ్. అంటే మనం జనరల్గా మన ఇంట్లో మెటల్స్ తోటి తయారు చేయబడినటువంటి, లేదంటే మెటల్స్ సంబంధించిన అలాయ్స్ అంటే ఏంటి, 2 లేదా అంతకంటే ఎక్కువ మెటల్స్ని మిక్స్ చేసి దాన్ని మనం అలాయ్ అని చెప్పేసి అంటాము. అలా అలాయ్స్తో తయారు చేయబడే వస్తువులు కానీ మనం ఎక్కువ మన ఇంట్లో ఉపయోగించడం జరుగుతుంది. మెటలర్జీ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ దేర్ ఓర్స్. అంటే అసలు మెటలర్జీ అంటే ఏంటి అంటే, ఒక మెటల్ని దాని యొక్క సోర్స్ అయినటువంటి ఓర్ నుంచి ఏ విధంగా కలెక్ట్ చేస్తారని చెప్పేటువంటి ఒక ప్రాసెస్. ది ఎర్త్స్ క్రస్ట్ ఈజ్ ద మేజర్ సోర్స్ ఆఫ్ మెటల్స్. అంటే భూమి పై పొర ఏదైతుందో అది మెటల్స్ కలెక్ట్ చేయడానికి మెయిన్ సోర్స్గా మనం చెప్పుకోవచ్చు. సీ వాటర్ ఆల్సో కంటైన్స్ సమ్ సాల్యుబుల్ సాల్ట్స్ సచ్ యాజ్ NaCl, MgCl2 ఎక్సెట్రా. అంటే సముద్రం నీళ్ళలో కూడా కొన్ని రకాల సాల్ట్స్ అనేవి డిజాల్వ్ అయి ఉంటాయి కదా, లైక్ NaCl, MgCl లాంటివి. ఇవి కూడా సోడియం, మెగ్నీషియం లాంటి మెటల్స్కి సోర్సెస్గా మనం చెప్పుకోవచ్చు. సమ్ మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్ అండ్ కాపర్ ఆర్ అవైలబుల్ ఇన్ నేచర్ ఇన్ ఫ్రీ స్టేట్ యాజ్ దే ఆర్ లీస్ట్ రియాక్టివ్. అంటే గోల్డ్, సిల్వరు, కాపర్ లాంటి ఎలిమెంట్స్ అనేవి వేరే ఎలిమెంట్స్తో కంబైన్ కాకుండా ఫ్రీ స్టేట్లో మనకి నేచర్లో దొరకడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎలిమెంట్స్ని మనం నేటివ్ ఫామ్ ఆఫ్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటాము. ఇవి ఎందుకు ఇలా ఫ్రీ స్టేట్లో దొరుకుతున్నాయంటే వీటి యొక్క రియాక్టివిటీ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి వేరే ఎలిమెంట్స్ తోటి కంబైన్ కాకుండా ఫ్రీ స్టేట్లో మనకి నేచర్లో దొరకడం జరుగుతుంది. అదర్ మెటల్స్ మోస్ట్లీ ఆర్ ఫౌండ్ ఇన్ నేచర్ ఇన్ ద కంబైన్డ్ ఫామ్ డ్యూ టు దేర్ మోర్ రియాక్టివిటీ. అంటే ఈ గోల్డ్, సిల్వర్, కాపర్ మెటల్స్ కాకుండా వేరే మెటల్స్ అన్నీ కూడా నేచర్లో కంబైన్డ్ ఫామ్లో దొరుకుతాయి. అంటే అర్థం, ఈ మెటల్స్ అనేవి వేరొక ఎలిమెంట్స్ తోటి కలిసి కంబైన్డ్ ఫామ్లో మాలిక్యూల్ రూపంలో మనకి దొరకడం జరుగుతుంది. ఎందుకంటే ఈ మెటల్స్కి రియాక్టివిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి. ది ఎలిమెంట్స్ ఆర్ కాంపౌండ్స్ ఆఫ్ ద మెటల్స్ విచ్ అకర్ ఇన్ నేచర్ ఇన్ ద ఎర్త్ క్రస్ట్ ఆర్ కాల్డ్ మినరల్స్. అంటే ఈ నేచర్లో ఎర్త్ క్రస్ట్ లోపల మెటల్స్ అనేవి వాటి యొక్క ఎలిమెంట్స్ లేదా కాంపౌండ్స్ రూపంలో లభించినట్లయితే వాటిని ఆ మెటల్స్ యొక్క మినరల్స్గా కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఎట్ సమ్ ప్లేసెస్ minerals contain a very high percentage of a particular metal and the metal can be profitably extracted from it. అంటే కొన్ని ప్లేసుల్లో ఒక మెటల్కి సంబంధించిన మినరల్లో ఆ మెటల్ యొక్క శాతం అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి ప్లేస్లోంచి మెటల్ని చాలా ఎక్కువ లాభాలతోటి మనం
ఎక్స్ట్రాక్ట్ చేయవచ్చు అని చెప్పేసి దీని అర్థం. ది మినరల్స్ ఫ్రమ్ విచ్ ది మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ వితౌట్ ఎకనామికల్ లాస్ ఆర్ కాల్డ్ ఓర్స్. అంటే ఒక మెటల్ అనేది ఎన్నో రకాల మినరల్స్ రూపంలో ఈ నేచర్లో లభించవచ్చు. కాకపోతే దేంట్లో అయితే ఆ మెటల్ అనేది ఎక్కువ శాతం ఉంటుందో ఆ మినరల్ని మనం మెటల్ ఎక్స్ట్రాక్షన్ కోసం ఉపయోగించడం జరుగుతుంది కదా. ఎందుకంటే అలాంటప్పుడే మనకి ఆ మెటల్ అనేది ఎక్కువ శాతం దొరుకుతుంది. అయితే ఈ ఒక మెటల్ సంబంధించిన మినరల్స్ అన్నింటిలో ఏ మినరల్ని అయితే మనం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఉపయోగిస్తున్నామో ఆ మినరల్ని మనం ఓర్ అని చెప్పేసి పిలుస్తాం. ఎగ్జాంపుల్, అల్యూమినియం మెటల్ ఈజ్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ ది బాక్సైట్ ఓర్. జనరల్గా అల్యూమినియం అనేది వేరు మినరల్స్ రూపంలో ఈ నేచర్లో ఉంటుంది. కాకపోతే అల్యూమినియం అనేది చాలా ఎక్కువ శాతము బాక్సైట్ రూపంలో దొరుకుతుంది మనకి. సో బాక్సైట్ యొక్క ఫార్ములా వచ్చేసి Al2O3.2H2O, కెమికల్ నేమ్ వచ్చేసి అల్యూమినియం ఆక్సైడ్ డైహైడ్రేట్. సో అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఎన్నో మినరల్స్ అవైలబుల్గా ఉన్నాయి. కాకపోతే ఈ బాక్సైట్ ఓర్లో అల్యూమినియం యొక్క పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని అల్యూమినియం యొక్క ఎక్స్ట్రాక్షన్ కోసం ఉపయోగిస్తారు. కాబట్టి ఈ బాక్సైట్ని అల్యూమినియం యొక్క ఓర్గా మనం కన్సిడర్ చేస్తాం. ఆల్ ఓర్స్ ఆర్ మినరల్స్ బట్ ఆల్ మినరల్స్ నీడ్ నాట్ బి ఓర్స్. అంటే ఓర్స్ అన్నీ కూడా మినరల్స్ అవుతాయి, కానీ మినరల్స్ అన్నీ ఓర్స్ అవ్వాలని రూల్ ఏమీ లేదు. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా మినరల్కి ఓర్కు మధ్య కరెక్ట్ డిఫరెన్స్ని మనం తెలుసుకోవాలి. అదేంటంటే మినరల్ అంటే ఏంటి? ఒక మెటల్ అనేది ఈ నేచర్లో ఎన్ని రకాలుగా లభిస్తుందో అవన్నిటిని మినరల్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అల్యూమినియం అనుకోండి, అల్యూమినియం క్లోరైడ్, అల్యూమినియం ఆక్సైడ్, అల్యూమినియం బ్రోమైడ్, రకరకాలుగా ఉంటాయి మనకి. సో వీటన్నిటిని మనం మినరల్స్ అని చెప్పేసి అనవచ్చు. కాకపోతే అల్యూమినియం ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం అన్ని మినరల్స్ని మనం ఉపయోగించలేము. ఎందుకంటే కొన్నిట్లో అల్యూమినియం యొక్క పర్సెంటేజ్ చాలా తక్కువ ఉంటుంది, కొన్నిట్లో చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఏ మినరల్ని అయితే మనము ఆ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఉపయోగిస్తున్నామో దాని యొక్క ఓర్ అని చెప్పేసి అంటాం. ఈ టేబుల్ మీరు గమనించినట్లయితే ఇందులో ఏ మెటల్ని ఏ ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తారనేది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జాంపుల్గా బాక్సైట్ ఓర్ని ఉపయోగించి అల్యూమినియాన్ని, కాపర్ ఐరన్ పైరైట్స్ని ఉపయోగించి కాపర్ని, జింక్ బ్లెండ్ని ఉపయోగించి జింక్ని, మ్యాగ్నసైట్ని ఉపయోగించి మెగ్నీషియాన్ని, ఎప్సమ్ సాల్ట్ని ఉపయోగించి మెగ్నీషియాన్ని, హార్న్ సిల్వర్ ఓర్ని ఉపయోగించి సిల్వర్ మెటల్ని, పైరోల్యూసైట్ నుంచి మాంగనీస్ని, హెమటైట్ని ఉపయోగించి ఐరన్ మెటల్ని, జింకైట్ని ఉపయోగించి జింక్ని, రాక్ సాల్ట్ని ఉపయోగించి సోడియంని, సినాబార్ని ఉపయోగించి మెర్క్యూరీని, మ్యాగ్నటైట్ని ఉపయోగించి ఐరన్ని, గెలినాన్ని ఉపయోగించి లెడ్ని, జిప్సమ్ని ఉపయోగించి కాల్షియంని, లైమ్స్టోన్ ఉపయోగించి కాల్షియంని, అలాగే కార్లర్ ఉపయోగించి మెగ్నీషియం మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఈ ఓర్స్ యొక్క ఫార్ములాస్ కూడా మీరు ఈ టేబుల్లో గమనించవచ్చు. ఈ ఓర్స్ అన్నిటిని మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇందులో మెటల్ అనేది ఆక్సిజన్తో కలిసి ఆక్సైడ్స్ రూపంలో కానీ, సల్ఫర్తో కలిసి సల్ఫైడ్ రూపంలో కానీ, CO3తో కలిసి కార్బోనేట్ రూపంలో కానీ, SO4తో కలిసి సల్ఫేట్ రూపంలో కానీ, Clతో కలిసి క్లోరైడ్ రూపంలో కానీ, ఈ విధంగా డిఫరెంట్ ఫామ్స్లో ఉండడం మీరు గమనించవచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనం ఓర్స్ని ఆక్సైడ్ ఓర్స్గా, సల్ఫైడ్ ఓర్స్గా, కార్బోనేట్ ఓర్స్గా, సల్ఫేట్ ఓర్స్గా ఈ విధంగా రకరకాలుగా మనం డివైడ్ చేయవచ్చు. ఇంతకుముందు టేబుల్లో ఉన్నటువంటి అన్ని ఓర్స్ని మనం డిఫరెంట్ కేటగిరీస్గా ఈ విధంగా డివైడ్ చేయవచ్చు. పైన ఇచ్చిన వాటిలో ఆక్సైడ్ ఓర్స్ వచ్చేసి Al2O3.2H2O, MnO2, Fe2O3, ZnO. అలాగే సల్ఫైడ్ ఓర్స్ CuFeS2, ZnS, HgS, PbS. క్లోరైడ్ ఓర్స్ AgCl, NaCl, KCl, MgCl2.6H2O. కార్బోనేట్స్ ఓర్స్ MgCO3, CaCO3. సల్ఫేట్ ఓర్స్ MgS4.7H2O, CaS4.7H2O. ది ఓర్స్ ఆఫ్ మెనీ మెటల్స్ ఆర్ ఆక్సైడ్స్ అండ్ సల్ఫైడ్స్. ఈ టేబుల్ బట్టి మనం ఏం గమనించవచ్చు? ఎక్కువ శాతం ఓర్స్ అనేవి వాటి యొక్క ఆక్సైడ్స్ మరియు సల్ఫైడ్స్ రూపంలో ఉన్నాయని మనం గమనించవచ్చు. దిస్ ఈజ్ వై ఆక్సిజన్ సల్ఫర్ గ్రూప్ 16th గ్రూప్ ఈజ్ కాల్డ్ చాకోజన్ ఫ్యామిలీ. చాల్కో మీన్స్ ఓర్, జెనస్ మీన్స్ ప్రొడ్యూస్. అంటే ఎక్కువ శాతం ఓర్స్ అనేవి ఆక్సిజన్ సల్ఫర్ సంబంధించినవి కాబట్టి ఈ ఆక్సిజన్ సల్ఫర్స్ అనేవి 6th A గ్రూప్, రోమన్ నెంబర్లో అయితే 6th A అంటాము, మామూలుగా అయితే 16th గ్రూప్ అంటాం కదా. ఈ గ్రూప్ సంబంధించినవి కాబట్టి ఈ గ్రూప్ను మనం అంటాం చాకోజన్ ఫ్యామిలీ అని చెప్పేసి పిలుస్తాం. అసలు చాల్కోజన్ అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది ఇక్కడ అంటే, చాకో అంటే ఓర్ అని, జీనస్ అంటే ప్రొడ్యూస్ అని. అంటే ఓర్ని ప్రొడ్యూస్ చేసేటువంటి ఎలిమెంట్స్ ఈ ఆక్సిజన్ సల్ఫర్ అనే మీనింగ్ వచ్చేటట్టుగా ఈ ఆక్సిజన్ ఫ్యామిలీని మనం చాకోజన్ ఫ్యామిలీ అని చెప్పేసి పిలుస్తాం. ది మెటల్స్ లైక్ సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం అండ్ అల్యూమినియం ఆర్ సో రియాక్టివ్ దట్ దే ఆర్ నెవర్ ఫౌండ్ ఇన్ నేచర్ ఇన్ ఫ్రీ స్టేట్. అంటే సోడియం, పొటాషియం లాంటి ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్, మెగ్నీషియం, కాల్షియం లాంటి సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్,
అల్యూమినియం లాంటి థర్డ్ గ్రూప్ ఎలిమెంట్స్ అనేవి చాలా ఎక్కువ రియాక్టివిటీని కలిగి ఉంటాయి. కాబట్టి ఇవి నేచర్లో ఫ్రీ స్టేట్లో ఉండవు. ఎందుకంటే రియాక్టివిటీ ఎక్కువ కాబట్టి ఇవి వేరే ఇతర ఎలిమెంట్స్తో అయినా కంబైన్ అయిపోయి కంబైన్ స్టేట్లో ఉండడానికే ఎక్కువగా చూస్తూ ఉంటాయి. ది మెటల్స్ లైక్ జింక్, ఐరన్, lead etc. are moderately reactive. They are found in the earth crust mainly as oxides, sulfides and carbonates. అంటే జింక్, ఐరన్, లెడ్ లాంటి మెటల్స్ అనేవి మోడరేట్ రియాక్టివిటీని చూపిస్తాయి. అంటే అర్థం మరీ ఎక్కువ రియాక్టివిటీ చూపించవు, అలా అని చెప్పేసి మరీ తక్కువ రియాక్టివిటీ చూపించవు, అంటే మీడియం రియాక్టివిటీని చూపిస్తాయి. కాబట్టి ఇవి ఎర్త్ క్రస్ట్లో ఎక్కువగా ఆక్సైడ్స్, సల్ఫైడ్స్, కార్బొనేట్స్ రూపంలో ఎక్కువగా లభిస్తాయి. ది మెటల్స్ లైక్ గోల్డ్, సిల్వర్ ఆర్ లీస్ట్ రియాక్టివ్ అండ్ దే ఆర్ ఫౌండ్ ఈవెన్ ఇన్ ఫ్రీ స్టేట్ ఇన్ నేచర్. అంటే గోల్డ్, సిల్వర్ లాంటి వాటికి రియాక్టివిటీ చాలా తక్కువ ఉంటుంది కాబట్టి ఇవి వేరే ఇతర ఎలిమెంట్స్ తోటి అంత ఈజీగా కంబైన్ కావు కాబట్టి ఇవి ఎక్కువ శాతం నేచర్లో ఫ్రీ ఫామ్లో దొరుకుతాయి. అంటే వేరే ఎలిమెంట్స్తో కలిసి కంబైన్ ఫామ్లో కాకుండా ఇవి విడిగా ఫ్రీ స్టేట్లో దొరుకుతాయి. బేస్డ్ ఆన్ రియాక్టివిటీ వీ కెన్ అరేంజ్ మెటల్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది రియాక్టివిటీ యాజ్ షోన్ బిలో. దిస్ ఈస్ కాల్డ్ మెటల్ యాక్టివిటీ సిరీస్. మెటల్స్ని వాటి యొక్క రియాక్టివిటీని బేస్ చేసుకొని ఎక్కువ రియాక్టివిటీ నుంచి తక్కువ రియాక్టివిటీ వైపు అంటే డిసెండింగ్ ఆర్డర్లో వాటిని అరేంజ్ చేసినట్లయితే దాన్ని మనం మెటల్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి పిలుస్తాము. దాన్ని ఈ కింది లైన్లో మీరు గమనించవచ్చు. ఈ ఆర్డర్ని మీరు గమనించినట్లయితే పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవి హై రియాక్టివిటీ మెటల్స్. జింక్, ఐరన్, లెడ్, కాపర్ ఇవి మోడరేట్ రియాక్టివ్ మెటల్స్. అలాగే మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం, గోల్డ్ ఇవి లో రియాక్టివిటీ మెటల్స్. సో ఇక్కడ మెటల్స్ని ఎక్కువ రియాక్టివిటీ నుంచి తక్కువ రియాక్టివిటీ వైపు అంటే డిసెండింగ్ ఆర్డర్లో అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి వాటి యొక్క రియాక్టివిటీని బేస్ చేసుకుని అరేంజ్ చేయడం జరిగింది కాబట్టి దీన్ని మనం మెటల్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి చెప్పవచ్చు. మెటల్స్ యొక్క రియాక్టివిటీని తెలపడం కోసం ఇక్కడ ఒక టేబుల్ని ఇవ్వడం జరిగింది. ఇందులో పైనుంచి కిందికి వెళ్తున్న కొద్దీ మెటల్ యొక్క రియాక్టివిటీ అనేది తగ్గుతుందని మీరు గమనించాలి. ఇక్కడ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, కాపర్, మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం, గోల్డ్ ఇవ్వడం జరిగింది. ఈ టేబుల్లో ఈ మెటల్స్ని ఆక్సిజన్తో రియాక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, కోల్డ్ వాటర్తో రియాక్ట్ చేసినప్పుడు, అలాగే స్టీమ్ అంటే హాట్ వాటర్ వేపర్తో రియాక్ట్ చేసినప్పుడు ఏం జరుగుతుంది, అలాగే స్ట్రాంగ్ యాసిడ్స్ తోటి రియాక్ట్ చేస్తే ఏం జరుగుతుంది, అలాగే క్లోరిన్ తోటి రియాక్ట్ చేస్తే ఏం జరుగుతుంది అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ టేబుల్ మీరు జాగ్రత్తగా ఒకసారి చదవండి. ఎందుకంటే టైం ఇక్కడ పాయింట్ బై పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తే చాలా టైం పడుతుంది కాబట్టి ఒకసారి మీరు టేబుల్ని వీడియోని పాజ్ చేసి గమనించినట్లయితే మీరు ఏం గమనించవచ్చు అంటే స్టార్టింగ్లో ఉన్నటువంటి హైలీ రియాక్టివ్ మెటల్స్ అనేవి అన్నిటితోనూ రియాక్ట్ అవుతున్నాయి ఈజీగా. కానీ చివరిలో ఉన్నటువంటి లో రియాక్టివ్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో అవి ఓన్లీ పర్టికులర్గా కొన్ని రియాక్షన్స్ మాత్రమే ఇస్తున్నాయి. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఫ్రమ్ ది ఓర్స్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఒక మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే మనకు ఒక ఓర్ అవసరం ఉంటుంది కదా. అయితే ఆ ఓర్లోంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం అనేది అంత ఈజీ ప్రాసెస్ ఏం కాదు. మరి ఒక మెటల్ని దాని యొక్క ఓర్లోంచి ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏ ప్రాసెస్ని యూజ్ చేయాలి, దాంట్లో ఎలాంటి స్టెప్స్ ఉన్నాయనేది మనం ఇప్పుడు చూడబోతున్నాము. ది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ఎ మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఓర్ ఇన్వాల్వ్స్ మెయిన్లీ 3 stages. దే ఆర్ కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్, రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ది మెటల్. అంటే ఏదైనా ఒక మెటల్ని దాని యొక్క ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ ఏదైతుందో దాంట్లో మెయిన్గా 3 stages అనేవి ఉంటాయి. అందులో మొదటిది కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్, రెండోది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్, మూడోది రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద మెటల్. ఇవేంటి అనేది మీకు నేను 1 by 1 క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికన్నా ముందు మీకు నేను ఒక చార్ట్ చూపిస్తాను. ఆ చార్ట్లో ఇప్పుడు మనం చెప్పబోయే ప్రాసెస్ మొత్తం సింపుల్ వేలో ఇవ్వడం జరిగింది. అయితే ఆ చార్ట్ను ఒకసారి గమనించినట్లయితే ఈ మొత్తం ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయినటువంటి స్టెప్స్ అన్నీ మనకు తెలుస్తాయి. సో అది చూసిన తర్వాత మీకు డీటెయిల్గా నేను పాయింట్ బై పాయింట్ తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ టేబుల్ మీరు చూడండి. ఇందులో ఒక మెటల్ని ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడంలో ఇన్వాల్వ్ అయినటువంటి అన్ని స్టెప్స్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ చార్ట్ని మొత్తం ఒకసారి చూసిన తర్వాత మనం మళ్ళీ క్లియర్గా ఒక్కొక్క దాన్ని మనం సపరేట్గా చూద్దాము. సో ఇక్కడ ఓర్ని ముందుగా ఏం చేస్తారు వాళ్ళంటే కాన్సన్ట్రేషన్ చేస్తారు. ఇక్కడ ఏముంది ఫస్ట్ స్టెప్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఓర్. అయితే ఈ ఓర్ని కాన్సన్ట్రేట్ చేయడంలో కొన్ని స్టెప్స్ కొన్ని మెథడ్స్ అనేవి ఉన్నాయి. అవి ఏంటి అంటే హ్యాండ్ పికింగ్, వాషింగ్, ఫ్రోత్ రొటేషన్, మ్యాగ్నెటిక్ సెపరేషన్. సో ఈ కాన్సన్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ మనం ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్. సో ఈ సెకండ్ స్టెప్ వచ్చేసి ఎక్స్ట్రాక్షన్. సో ఎక్స్ట్రాక్షన్లో మళ్ళీ హై రియాక్టివిటీ ఉన్న మెటల్స్కి ఒక మెథడ్ ఉంటుంది, మీడియం రియాక్టివిటీ ఉన్న వాటికి ఒక మెథడ్ ఉంటుంది, అలాగే లో రియాక్టివిటీ వాటికి ఒక మెథడ్ ఉంటుంది.
సో ఇక్కడ ముందుగా హై రియాక్టివిటీ ఉన్న వాటిలో ఎక్కువగా ఏముంటాయి మనకి హ్యాలైడ్స్, ఆక్సైడ్ లాంటివి ఉంటాయి. వీటికి ఎలక్ట్రాలిసిస్ మెథడ్ని ఉపయోగిస్తారు. సో దాని నుంచి మన మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. ఇక మీడియం రియాక్టివిటీ ఉన్న వాటిలో మెటల్స్ అన్నీ కూడా ఎక్కువగా కార్బొనేట్స్ ఓర్ రూపంలో లేదా సల్ఫైడ్ ఓర్ రూపంలో ఉంటాయి. కార్బొనేట్ రూపంలో ఉన్న ఓర్స్కి క్యాల్సినేషన్ అనే మెథడ్ని, సల్ఫైడ్ ఓర్ రూపంలో ఉన్న వాటికి రోస్టింగ్ అనే మెథడ్ని ఉపయోగిస్తారు. ఆ ప్రాసెస్ పూర్తయిన తర్వాత ఆ మెటల్ యొక్క ఆక్సైడ్ ఏదైతుందో దాన్ని తీసుకొని దాన్ని రిడక్షన్ చేసిన తర్వాత రిడక్షన్ ఎలా చేస్తారు? కెమికల్ రిడక్షన్ మెథడ్, లేదా ఆటో రిడక్షన్ మెథడ్, లేదంటే డిస్ప్లేస్మెంట్ మెథడ్, లేదంటే ఎలక్ట్రాలిసిస్ రిడక్షన్ మెథడ్ని ఉపయోగిస్తారు. ఇలా రిడక్షన్ చేసిన మెటల్ ఏదైతుందో దాన్ని ఫైనల్గా రిఫైనింగ్ చేస్తారు. ఇంకా లో రియాక్టివిటీ ఉన్న మెటల్స్ ఏవైతున్నాయో అవి ఎక్కువగా సల్ఫైడ్ రూపంలో ఉంటాయి కాబట్టి వీటిని రోస్టింగ్ మెథడ్ ఉపయోగించి వాటిని ఆక్సైడ్గా మార్చేసి సో ఆ వచ్చినటువంటి కాంపౌండ్ ఏదైతుందో దాన్ని రిడక్షన్ చేస్తారు. రిడక్షన్ చేసిన తర్వాత వాళ్ళకి మెటల్ వస్తుంది. ఆ వచ్చిన మెటల్ ఏదైతుందో దాన్ని రిఫైనింగ్ చేస్తే మళ్ళీ ప్యూర్ మెటల్ అనేది వస్తుంది. అయితే ఈ ఫైనల్ స్టెప్లో మనకి ఈ మీడియం రియాక్టివిటీ ఉన్న వాటిలో కానీ లో రియాక్టివిటీ వాటిలో ఏం చేస్తారు? లాస్ట్లో రిఫైనింగ్ చేస్తారు కదా. అయితే ఆ రిఫైనింగ్ కూడా చాలా మెథడ్స్ ఉన్నాయి. అందులో డిస్టిలేషను, పోలింగ్, లిక్వేషను, ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ మెథడ్స్ అనేవి ఉంటాయి. అయితే ఈ చార్ట్ ద్వారా ఓన్లీ మనం ఈ ప్రాసెస్ యొక్క అవుట్లైన్ మాత్రం తెలుసుకోగలిగినాము. కాకపోతే డీటెయిల్గా అసలు ఇవన్నీ ఏంటి, స్టెప్స్ అన్నీ ఏంటి అనేది మనం 1 by 1 చూద్దాము. నెంబర్ 1, కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్. ఒక మెటల్ని దాని యొక్క ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేయడంలో 3 స్టేజ్ ఉంటాయని చెప్పుకున్నాం కదా. దాంట్లో మొట్టమొదటిది ఏంటి? కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్. Ores that are mined from the earth crust are usually contaminated with a large amount of impurities such as soil and sand etc. అంటే భూమి పొరల్లోంచి బయటికి తీసినటువంటి ఓర్స్ ఏవైతున్నాయో వీటిలో ఎక్కువ శాతము మట్టి లేదంటే ఇసుక అనేది ఆ ఓర్ తోటి కంటామినేట్ అంటే కలిసిపోయి ఉంటుంది. కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ మీన్స్ సింప్లీ గెటింగ్ రిడ్ ఆఫ్ యాజ్ మచ్ ఆఫ్ ద అన్వాంటెడ్ రాకీ మెటీరియల్ యాజ్ పాసిబుల్ ఫ్రమ్ ద ఓర్. అంటే కాన్సన్ట్రేషన్ లేదా డ్రెస్సింగ్ అంటే ఏంటి అంటే ఏదైనా ఒక ఓర్లోంచి అనవసరమైనటువంటి అంటే అవసరం లేనటువంటి సాయిల్ లేదా శాండ్ పార్టికల్స్ని దాని నుంచి రిమూవ్ చేసేటువంటి ప్రాసెస్ దాన్ని మనం కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ అని చెప్పేసి పిలుస్తాం. అంటే మనకు ఎందుకు ఈ ప్రాసెస్ చేయాలంటే మనకు కావాల్సింది మెటల్ అనేది ప్యూర్ స్టేట్లో ఉండాలంటే దాంతో పాటుగా ఎలాంటి ఇంప్యూరిటీస్ మనకి ఉండకూడదు కదా. అందుకే ఈ ప్రైమరీ ఇంప్యూరిటీస్ అయినటువంటి సాయిల్, శాండ్ ఇలాంటి వాటిని రిమూవ్ చేసే ప్రాసెస్ని మనం కాన్సన్ట్రేషన్ అని చెప్పేసి పిలుస్తాం. ది ఇంప్యూరిటీస్ లైక్ శాండ్ అండ్ క్లే ఆర్ కాల్డ్ గాంగ్. అంటే ఓర్లో మెటల్తో పాటు కలిసి ఉన్నటువంటి శాండ్, ఇసుక లేదంటే క్లే, మట్టి లాంటి వాటిని మనం గాంగ్ అని చెప్పేసి పిలుస్తాం. హియర్ వీ షుడ్ గెట్ యాజ్ ఫర్ యాజ్ పాసిబుల్ ప్యూర్ ఆర్ మోర్ కాన్సన్ట్రేటెడ్ ఓర్. అంటే ఓర్లోంచి సాధ్యమైనంత వరకు ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడమే ఈ కాన్సన్ట్రేషన్ ఆర్ డ్రెస్సింగ్ ప్రాసెస్ యొక్క ఎయిమ్. వేరియస్ ఫిజికల్ మెథడ్స్ ఆర్ యూజ్డ్ టు కాన్సన్ట్రేట్ ఆర్ ఎన్రిచ్ ది ఓర్. ఈ ఓర్ని కాన్సన్ట్రేట్ చేయడం కోసం అంటే ఎన్రిచ్ చేయడం కోసం రకరకాల మెథడ్స్ని ఉపయోగించడం జరుగుతుంది. ది ఫిజికల్ మెథడ్స్ యూజ్డ్ ఇన్ డ్రెస్సింగ్ ఆఫ్ ద ఓర్ డిపెండ్స్ అపాన్ ది డిఫరెన్స్ బిట్వీన్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఓర్ అండ్ గాంగ్. అయితే ఏ మెథడ్ను ఉపయోగించాలి ఈ డ్రెస్సింగ్ ప్రాసెస్ కోసం అనేది ఆ ఓర్ మరియు దానిలో ఉన్నటువంటి గాంగ్ అంటే ఏంటి ఇంప్యూరిటీస్ యొక్క ప్రాపర్టీస్ పైన డిపెండ్ అయి ఉంటాయి. ది ఫిజికల్ మెథడ్స్ యూజ్డ్ టు కాన్సన్ట్రేట్ ఓర్ ఆర్ హ్యాండ్ పికింగ్, వాషింగ్, ఫ్రోత్ ఫ్లోటేషన్, మ్యాగ్నెటిక్ సపరేషన్. ఓర్ని కాన్సన్ట్రేట్ చేయడం కోసం 4 మెథడ్స్ మనం ఉపయోగిస్తాం మెయిన్గా. అందులో మొదటి హ్యాండ్ పికింగ్, రెండోది వాషింగ్, మూడోది ఫ్రోత్ ఫ్లోటేషన్, నాలుగోది మ్యాగ్నెటిక్ సపరేషన్. సో ఇవేంటనేది మనం 1 by 1 చూద్దాం. ఫస్ట్ వన్ హ్యాండ్ పికింగ్. హ్యాండ్ పికింగ్ అంటే ఏంటి? చేతితోటి ఏరివేయడం అన్నట్టు. ఇఫ్ ద ఓర్ పార్టికల్స్ అండ్ ద ఇంప్యూరిటీస్ ఆర్ డిఫరెంట్ ఇన్ వన్ ఆఫ్ ద ప్రాపర్టీస్ లైక్ కలర్, సైజ్ ఎక్సెట్రా, యూజింగ్ దట్ ప్రాపర్టీ ది ఓర్ పార్టికల్స్ ఆర్ హ్యాండ్ పిక్డ్ ఫ్రమ్ ద ఇంప్యూరిటీస్. అంటే ఓర్ పార్టికల్స్కి, ఇంప్యూరిటీస్కి వాటి యొక్క కలర్లో కానీ లేదంటే సైజులో కానీ డిఫరెన్స్ అనేది ఉన్నట్లయితే ఈ హ్యాండ్ పికింగ్ మెథడ్ని ఉపయోగిస్తారు. సో కలర్ వేరు ఉందనుకోండి, ఇంప్యూరిటీకి ఒక కలరు, ఓర్కి ఒక కలర్ ఉందనుకోండి, ఈజీగా చేతితోటి వాటిని ఇంప్యూరిటీస్ని ఓర్ని సపరేట్ చేయవచ్చు చేతితో ఏరేసి. అలాగే సైజు వేరియేషన్ ఉన్నా కూడా చిన్న చిన్న సైజు, పెద్ద పెద్ద సైజు, ఇప్పుడు ఓరు చిన్న సైజు ఉండి ఇప్పుడు పెద్ద సైజులో ఉన్నా కానీ లేదా రివర్స్లో ఉన్నా కానీ ఆ సైజుని బేస్ చేసుకొని కూడా మనం వాటిని చేతితోటి సపరేట్ చేయవచ్చు. కాకపోతే ఈ హ్యాండ్ పికింగ్ మెథడ్ అనేది చాలా ఓల్డ్ మెథడ్ ఇది. సో ఇందులో ఈ సపరేషన్ అనేది అంత క్లియర్గా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అంటే ఇది ఒక బెస్ట్ మెథడ్ అని చెప్పలేము, కాకపోతే ఇది ఒక ఓల్డ్ టెక్నిక్, స్టార్టింగ్లో ఉపయోగించినటువంటి టెక్నిక్ ఇది. ఈ మెథడ్ ఎలాంటిదంటే మనం మామూలుగా ఇంట్లో చూస్తాం చూడండి, ఇప్పుడు బియ్యంలో కానీ పప్పులో కానీ పెద్ద పెద్ద రాళ్ళ లాంటివి లేదంటే మట్టి పిల్ల లాంటివి ఉన్నప్పుడు ఏం చేస్తాం, మనం వాటిని చేతితో ఏరేస్తాం చూడండి.
ఎలా పాసిబుల్ అవుతుందంటే ఆ రాళ్ళకి, ఆ బియ్యానికి కొంచెం కలర్‌లో వేరియేషన్ ఉంటుంది కదా! కొంచెం సైజులో కూడా వేరియేషన్ ఉంటుంది కదా! సో, అలాంటి మెథడ్ అన్నమాట ఇది. సెకండ్ వన్ వాషింగ్. వాషింగ్ అంటే మీకు తెలుసు కదా! కడగడం అని అర్థం వస్తుంది. అంటే ఓర్‌ని కడిగేయడం. ఓర్ పార్టికల్స్ ఆర్ క్రష్డ్ అండ్ కెప్ట్ ఆన్ ఏ స్లోపీ సర్ఫేస్. దే ఆర్ వాష్డ్ విత్ కంట్రోల్డ్ ఫ్లో ఆఫ్ వాటర్. లెస్ డెన్స్ ఇంప్యూరిటీస్ ఆర్ క్యారీడ్ అవే బై వాటర్ ఫ్లో, లీవింగ్ ద మోర్ డెన్స్ ఓర్ పార్టికల్స్ బిహైండ్. అంటే ఈ వాషింగ్ మెథడ్‌లో ఆ ఓర్ ఏదైతుందో దాన్ని మొత్తాన్ని క్రష్ చేస్తారు. అంటే మెత్తటి పొడిలాగా చేసేస్తారు. సో, ఇది దంచినటువంటి ఈ ఓర్‌ని ఒక స్లోపీ సర్ఫేస్ అంటే ఏటవాలుగా ఉన్నటువంటి ఒక సర్ఫేస్ పైన ఉంచి దాని మీదుగా వాటర్‌ని చాలా కంట్రోల్డ్ ఫ్లో అంటే చాలా నిదానంగా పంపిస్తారు. అంటే ఎక్కువ ఫోర్స్‌తో కాకుండా మామూలుగా పంపించినప్పుడు అందులో తక్కువ డెన్సిటీ ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అనేవి అంటే తేలికగా ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అనేవి ఆ వాటర్‌లో కొట్టుకొని వెళ్ళిపోతాయి. కానీ ఎక్కువ డెన్సిటీ అంటే కొంచెం సైజ్ పరంగా గానీ, వెయిట్ పరంగా గానీ కొంచెం ఎక్కువ ఉన్నటువంటి ఓర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో అవి అక్కడే వెనకాల ఉండిపోతాయి. ఈ మెథడ్‌ని మనం డైలీ లైఫ్‌లో మెథడ్స్ దేంతో పోల్చొచ్చు? ఉదాహరణకి మనం ఇప్పుడు అన్నం వండేటప్పుడు ఏం చేస్తాం? బియ్యాన్ని కడుగుతాం చూడండి. ఎందుకు కడుగుతాము? ఆ బియ్యం పైన ఏవైనా ఇంప్యూరిటీస్ అంటే ఒక డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే పోతుందనే ఉద్దేశంతో కడుగుతాం కదా! సో, సేమ్ అలాంటి మెథడే ఇది కూడా. థర్డ్ వన్ వచ్చేసి ఫ్రోత్ ఫ్లోటేషన్. ఇది మొదట చెప్పుకున్నటువంటి 2 మెథడ్స్ లాగా అంత ఈజీ మెథడ్ ఏం కాదు. దిస్ మెథడ్ ఈజ్ మెయిన్లీ యూస్ఫుల్ ఫర్ సల్ఫైడ్ ఓర్స్ విచ్ హ్యావ్ నో వెట్టింగ్ ప్రాపర్టీ వెరాజ్ ద ఇంప్యూరిటీస్ గెట్ వెటెడ్. అంటే ఈ మెథడ్ని మెయిన్గా సల్ఫైడ్ ఓర్స్ నుంచి మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఉపయోగిస్తారు. ఎందుకంటే సల్ఫైడ్ ఓర్స్కి నీళ్ళలో కరగనటువంటి గుణం ఉంటే అందులో ఉన్న ఇంప్యూరిటీస్కి ఆ నీళ్ళలో కరిగిపోయే గుణం ఉంటుంది కాబట్టి ఈ మెథడ్ని ఉపయోగించి వాటిని ఈజీగా అంటే ఇంప్యూరిటీస్ని ఈజీగా సపరేట్ చేయవచ్చు. ది ఓర్ విత్ ఇంప్యూరిటీస్ ఈజ్ ఫైనలీ పౌడర్డ్ అండ్ కెప్ట్ ఇన్ వాటర్ టేకెన్ ఇన్ ఏ ఫ్లోటేషన్ సెల్. అంటే ఇంప్యూరిటీస్ని కలిగి ఉన్నటువంటి ఓర్ ఏదైతుందో దాన్ని మెత్తటి పౌడర్ లాగా చేసి దాన్ని ఈ ఫ్లోటేషన్ సెల్ అంటే ఫ్లోటేషన్ జరపడానికి ఉపయోగించే సెల్ ఏదైతుందో దాన్ని మనం ఫ్లోటేషన్ సెల్ అంటాము. అది పక్కన డయాగ్రామ్ మీరు గమనించవచ్చు. సో, అలాంటి దాంట్లో తీసుకొని దాంట్లో వాటర్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఈ వాటర్లో కొంత పైన్ ఆయిల్ను కూడా పోస్తారు పైన ఒక లేయర్ లాగా. ఎందుకంటే ఈ వాటర్ ఆయిల్ కలిసి మిక్స్ చేసినప్పుడు దాంట్లో కొంత ఫ్రోత్ నురగ అనేది ఏర్పడుతుంది. ఎయిర్ అండర్ ప్రెషర్ ఈజ్ బ్లోన్ టు ప్రొడ్యూస్ ఫ్రోత్ ఇన్ వాటర్. సో, మీకు డయాగ్రామ్లో చూడవచ్చు ఒక ట్యూబ్ని చూడండి కంప్రెస్డ్ ఎయిర్ అని చెప్పేసి. సో, ఆ ట్యూబ్లోంచి ఎయిర్ని బ్లో చేస్తారు. అలా ఎందుకు అంటే ఆ నీళ్ళ లోపల అది ఒక ఫ్రోత్ అంటే నురగ లాంటి దాన్ని క్రియేట్ చేయడం కోసం ఆ విధంగా చేస్తారు. ఫ్రోత్ సో ప్రొడ్యూస్ టేక్స్ ది ఓర్ పార్టికల్స్ టు ద సర్ఫేస్ వెరాస్ ఇంప్యూరిటీస్ సెటిల్ ఎట్ ద బాటమ్. ఇక్కడ ఈ ఫ్లోటేషన్ సెల్లో ఉన్నటువంటి వాటర్ పైనాయిల్ యొక్క మిశ్రమంలోకి కంప్రెస్డ్ ఎయిర్ అంటే ఎక్కువ ఫోర్స్తో ఉన్నటువంటి ఎయిర్ని పంపించినప్పుడు అక్కడ ఫ్రోత్ క్రియేట్ అయింది కదా, ఆ ఫ్రోత్ అనేది ఏం చేస్తుంది ఇక్కడ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్కి నో వెట్టింగ్ ప్రాపర్టీ అంటే నీళ్ళతోటి అంటుకోనటువంటి గుణం ఉంది కాబట్టి ఆ నురగ ఏం చేస్తుంది ఆ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ని పైకి తీసుకొచ్చేస్తుంది. అంటే ఆ వాటర్ పైన అది తేలియాడుతుంది. ఇక ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో వాటికి వెట్టింగ్ ప్రాపర్టీ ఉంది కాబట్టి అవి నీళ్ళ లోపల మునిగిపోయి సో కొంత వెయిట్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవి అడుగు భాగానికి చేరుకుంటాయి. ఫ్రోత్ ఈజ్ సెపరేటెడ్ అండ్ వాష్డ్ టు గెట్ ఓర్ పార్టికల్స్. ఈ విధంగా సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రోత్లోకి నురగలోకి వచ్చాయి కదా, సో ఆ నురగని పక్కకు తీసి ఆ నురగ మొత్తం కూడా ఆరిపోయేటట్టుగా చేస్తారు. దాంట్లో మనకి ఆ సల్ఫైడ్ ఓర్ పార్టికల్స్ అనేవి మిగిలిపోతాయి. ఇందులోంచి ఏం జరిగింది ఇప్పుడు మనకి ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ చేయబడ్డాయి. ఎందుకంటే ఇంప్యూరిటీస్ అనేవి ఆ ఫ్లోటేషన్ సెల్లోనే మిగిలిపోయాయి కదా, సో అందువల్ల మనకి ప్రైమరీగా ఆ ఇంప్యూరిటీస్ అనేవి ఆ సల్ఫైడ్ ఓర్లోంచి రిమూవ్ చేయబడ్డాయి ఈ మెథడ్ ద్వారా.
Fourth one, magnetic separation. If the ore or impurity, one of them is magnetic substance and the other non-magnetic substance, they are separated using electromagnets. ఓర్ కానీ లేదంటే ఇంప్యూరిటీ కానీ ఏదైనా ఒకటి మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అయి ఉండి మరొకటి నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అయినట్లయితే ఈ ఎలక్ట్రోమాగ్నెట్స్ని ఉపయోగించి వాటిని సపరేట్ చేయడం జరుగుతుంది. ఈ మెథడ్ని మనం మ్యాగ్నెటిక్ సెపరేషన్ అని చెప్పేసి అంటాం. మరి మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అంటే ఏంటి? ఏదైనా ఒక సబ్స్టెన్స్ అనేది మ్యాగ్నెట్ తోటి అట్రాక్ట్ అవుతే దాన్ని మనం మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అని, అట్రాక్ట్ కాకపోతే దాన్ని మనం నాన్ మ్యాగ్నెటిక్ సబ్స్టెన్స్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ డయాగ్రామ్ని మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇందులో ఒక మ్యాగ్నెటిక్ వీలు ఇంకొక నాన్ మ్యాగ్నెటిక్ వీల్ అనేవి ఒక బెల్ట్ సాయంతో కనెక్ట్ చేయబడి ఉన్నాయి. ఈ బెల్ట్ పైన పొడ రూపంలో ఉన్నటువంటి ఓర్ని పోసినప్పుడు, సో అది బెల్ట్ మీదుగా ప్రయాణం చేసినప్పుడు అది ఎప్పుడైతే మ్యాగ్నెటిక్ వీల్ని రీచ్ అవుతుందో అది మ్యాగ్నెటిక్ వీల్ చేత దాంట్లో ఉన్నటువంటి మెటల్ పార్టికల్స్ అనేవి అట్రాక్ట్ అవడం ద్వారా అవి ఎక్కువ దూరం ప్రయాణం చేసి కొంత ఎక్కువ దూరంలో పడతాయి. అదే ఆ ఓర్లో ఉన్నటువంటి నాన్ మ్యాగ్నెటిక్ ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి వెంటనే బెల్ట్ మీదుగా కింద పడిపోతాయి. సో మీరు ఆ ఇమేజ్లో ఆ సపరేషన్ అనేది మీరు గమనించవచ్చు. సెకండ్ వన్, ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ క్రూడ్ మెటల్ ఫ్రమ్ ద ఓర్. ఈ స్టెప్లో మనం ఏదైతే స్టెప్ 1లో మనం కాన్సన్ట్రేట్ చేసామో ఆ ఓర్ ఏదైతుందో దాని నుంచి మనం ఒక క్రూడ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంతకీ క్రూడ్ మెటల్ అంటే ఏంటి? మనకి ఓర్లోంచి ఎక్కువ శాతం ఇంప్యూరిటీస్ మనం రిమూవ్ చేయగా మిగిలినది ఏదైతుందో దాన్ని మనం క్రూడ్ మెటల్ అని చెప్పేసి పిలుస్తాము. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ ద మెటల్ ఫ్రమ్ ఇట్స్ ఓర్స్ డిపెండ్స్ ఆన్ ది రియాక్టివిటీ ఆఫ్ ద మెటల్. అంటే ఒక ఓర్లోంచి ఒక మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్ అనేది ఆ మెటల్ యొక్క రియాక్టివిటీని బట్టి ఆధారపడి ఉంటుంది. అంటే అది హైలీ రియాక్టివ్ మెటలా, లేదంటే మోడరేట్ రియాక్టివా, లేదంటే లో రియాక్టివ్ మెటలా, దాన్ని బట్టి ఆ మెథడ్ అనేది ఉంటుంది. అరేంజ్మెంట్ ఆఫ్ మెటల్స్ ఇన్ డిక్రీజింగ్ ఆర్డర్ ఆఫ్ దేర్ రియాక్టివిటీ ఈజ్ నోన్ యాజ్ మెటల్ యాక్టివిటీ సిరీస్. అంటే మనకి అవైలబుల్గా ఉన్నటువంటి మెటల్స్ అన్నింటినీ వాటి యొక్క రియాక్టివిటీ తగ్గే క్రమంలో మనం అమర్చినట్లయితే దాన్ని మనం మెటల్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి అంటాము. అంటే ఎక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్ నుంచి స్టార్ట్ చేస్తే తక్కువ రియాక్టివిటీ మెటల్ వరకు మనం ఒక పద్ధతి ప్రకారం అరేంజ్ చేసుకుంటూ పోతే దాన్ని మనం మెటల్ యాక్టివిటీ సిరీస్ అంటాము. ఇక్కడ మీరు చూడవచ్చు పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇవి హైలీ రియాక్టివ్ మెటల్స్. జింకు, ఐరన్, లెడ్, కాపర్ ఇవి మోడరేట్ రియాక్టివ్ మెటల్స్. మెర్క్యూరీ, సిల్వర్, ప్లాటినం, గోల్డ్ ఇవి లో రియాక్టివ్ మెటల్స్. ఇలా పొటాషియం నుంచి గోల్డ్ వరకు ఉన్నటువంటి ఈ ఆర్డర్ని మనం మెటల్ యాక్టివిటీ సిరీస్ అని చెప్పేసి పిలుస్తాము. అయితే ఓర్స్ నుంచి క్రూడ్ మెటల్స్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్లో హైలీ రియాక్టివ్ మెటల్స్కి ఒక మెథడ్ని, మోడరేట్ రియాక్టివ్ మెటల్స్కి ఒక మెథడ్ని, లో రియాక్టివ్ మెటల్స్కి వేరొక మెథడ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఎట్ ద టాప్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్. అంటే ముందుగా హైలీ రియాక్టివ్ మెటల్స్ అయినటువంటి పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియంని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూద్దాం. దీస్ మెటల్స్ ఆర్ ఎక్స్ట్రాక్టెడ్ ఫ్రమ్ దేర్ ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ బై యూజింగ్ ఎలక్ట్రాలిసిస్ మెథడ్. అంటే ఈ మెటల్స్ని ఎలక్ట్రాలిసిస్ మెథడ్ ద్వారా వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో ఆ మెటల్స్ దేంట్లో అయితే ఉన్నాయో వాటి యొక్క ఫ్యూజ్డ్ కాంపౌండ్స్ అంటే మోల్టన్ స్టేట్, అంటే మెల్ట్ అయినటువంటి స్టేట్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ని తీసుకొని ఈ ఎలక్ట్రాలిసిస్ మెథడ్ ద్వారా ఆ మెటల్స్ని వాటిలోంచి ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్, టు ఎక్స్ట్రాక్ట్ సోడియం ఫ్రమ్ సోడియం క్లోరైడ్, ఫ్యూజ్డ్ మీన్స్ మోల్టెన్ సోడియం క్లోరైడ్ ఈజ్ ఎలక్ట్రోలైజ్డ్ విత్ స్టీల్ క్యాథోడ్ అండ్ గ్రాఫైట్ యానోడ్. అంటే ఫ్యూజ్డ్ ఫామ్ అంటే మోల్టన్ స్టేట్లో ఉన్నటువంటి సోడియం క్లోరైడ్ నుంచి సోడియంని ఎక్స్ట్రాక్ట్ చేయడం కోసం ఒక ఎలక్ట్రోలైట్ సెల్లో స్టీల్ రాడ్ని క్యాథోడ్గా అలాగే గ్రాఫైట్ని యానోడ్గా ఉపయోగించి సోడియంని ఎక్స్ట్రాక్ట్ చేయడం జరుగుతుంది. జనరల్గా సోడియం క్లోరైడ్ అనేది క్రిస్టల్ స్టేట్లో ఉంటుంది కదా, మరి దీన్ని కరిగించి మోల్టన్ స్టేట్లోకి తీసుకోవాల్సి ఉంటుంది. ది సోడియం మెటల్ విల్ బి డిపాజిటెడ్ ఎట్ క్యాథోడ్ అండ్ Cl2 లిబరేటెడ్ ఎట్ ది యానోడ్. అంటే ఇక్కడ క్యాథోడ్ దగ్గర 2 సోడియం ప్లస్ అయాన్లు అనేవి 2 ఎలక్ట్రాన్లు తీసుకొని 2 సోడియం ఆటమ్స్గా మారి ఇక్కడ మెటల్ లాగా డిపాజిట్ అవుతాయి. అలాగే యానోడ్ దగ్గర 2 Cl- అయాన్స్ అనేవి క్లోరిన్ గ్యాస్గా మారి 2 ఎలక్ట్రాన్ని రిలీజ్ చేస్తాయి. ఈ 2 ఎలక్ట్రాన్లనే క్యాథోడ్ దగ్గర 2 Na+ అయాన్స్ అనేవి తీసుకున్నాయి అన్నట్టు. ఫర్ ది above electrolysis, a large quantity of electricity is required to keep the ore in molten state. Suitable impurities are added to the ore to decrease its melting point. అంటే ఈ ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్లో మనకి సోడియం క్లోరైడ్ అనేది మోల్టన్ స్టేట్లో ఉండాలి కదా, సో దానికోసం ఎక్కువ కరెంట్ అనేది యూజ్ అవుతుంది. సో ఆ కరెంట్ని తగ్గించడం కోసం
ఆ సోడియం క్లోరైడ్కి కొన్ని రకాల ఇంప్యూరిటీస్ని యాడ్ చేస్తారు. అలా ఎందుకు యాడ్ చేస్తారంటే ఆ ఇంప్యూరిటీస్ యాడ్ చేయడం ద్వారా ఆ ఓర్ యొక్క మెల్టింగ్ పాయింట్ అనేది కొద్దిగా తగ్గిపోతుంది. అయితే ఇక్కడ సోడియం క్లోరైడ్ని మోల్టన్ స్టేట్లో ఎందుకు తీసుకున్నామంటే సో ఆ స్టేట్లోనే మనకి అయాన్స్ అనేవి మూవ్మెంట్ ఫ్రీగా ఉంటుంది కాబట్టి. మరి దాని కొరకు సోడియం క్లోరైడ్కి వాటర్ కలిపేసి యాక్వస్ సోడియం క్లోరైడ్ని కూడా తీసుకోవచ్చు అని మనకు డౌట్ రావచ్చు. అయితే మనం యాక్వస్ NaCl కాకుండా ఓన్లీ వాటర్ NaCl ఎందుకు యూజ్ చేస్తామనే దానికి ఒక రీజన్ ఉంది, అదేంటో చెప్తాను. ది ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ aqueous solutions of salts of these metals is not feasible because water in the solution would be discharged at the cathode in the preference to the metal ions. ఒకవేళ మనం మోల్టన్ NaCl యూజ్ చేసినట్లయితే ఇక్కడ Na+ అయాన్ క్యాథోడ్ దగ్గరికి Cl- అయాన్ యానోడ్ దగ్గరికి వెళ్తుంది కదా. దానికి బదులుగా మనం యాక్వస్ NaCl ఉపయోగించినట్లయితే యాక్వస్ NaClలో Na+ Cl- అయాన్స్తో పాటుగా వాటర్ మాలికి సంబంధించిన H+OH- అయాన్స్ కూడా ఉంటాయి కదా. అయితే Na+ అయాన్స్ క్యాథోడ్ని రీచ్ అయ్యే లోపే వాటర్లో ఉన్నటువంటి H+ అయాన్స్ అనేవి ఆ క్యాథోడ్ని రీచ్ అయ్యి అక్కడ ఎలక్ట్రాన్స్ని తీసుకుని H2 గ్యాస్గా మారి దాని నుంచి ఎలిమినేట్ అవుతాయి. అంటే మోల్టన్ NaCl ఉపయోగించుకుంటే మనకి క్యాథోడ్ దగ్గర సోడియం మెటల్ డిపాజిట్ అయ్యి Cl2 అనేది యానోడ్ దగ్గర లిబరేట్ అయింది కదా. కానీ దానికి బదులుగా మనం యాక్వస్ NaCl ఉపయోగించినట్లయితే క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్, యానోడ్ దగ్గర Cl2 గ్యాస్ లిబరేట్ అవుతాయి. నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది యాక్టివిటీ సిరీస్. అంటే మీడియం రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్స్ అయినటువంటి జింక్, ఐరన్, టిన్, లెడ్, కాపర్ లాంటి వాటిని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి మనం వేరే మెథడ్ని ఉపయోగించాల్సి ఉంటుంది. ఆ మెథడ్ ఏంటనే చూద్దాం. ది ఓర్స్ ఆఫ్ దీస్ మెటల్స్ ఆర్ జనరలీ ప్రెజెంట్ యాజ్ సల్ఫైడ్స్ ఆర్ కార్బోనేట్స్ ఇన్ నేచర్. అంటే ఈ మిడిల్ యాక్టివిటీ సిరీస్ సంబంధించిన మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి జనరల్గా నేచర్లో వాటి యొక్క సల్ఫైడ్స్, కార్బోనేట్స్ ఓర్స్ రూపంలో దొరుకుతాయి. జనరలీ ది సల్ఫైడ్ ఓర్స్ ఆర్ రోస్టెడ్ టు కన్వర్ట్ దెమ్ ఇంటూ ఆక్సైడ్స్ బిఫోర్ రెడ్యూసింగ్ దెమ్ టు మెటల్. అంటే సల్ఫైడ్ ఓర్స్ని ముందుగా మనం ఆక్సైడ్స్గా మార్చాలి. అలా మార్చిన తర్వాతనే వాటిని మనం తిరిగి దానిలోంచి ఆక్సిజన్ రిమూవ్ చేసి వాటిని మెటల్గా మనం మార్చగలుగుతాము. ఇక్కడ మీరు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే PbS ఏదైతుందో అంటే లెడ్ సల్ఫైడ్ ఏదైతుందో సో ఇది ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి మనకి లెడ్ ఆక్సైడ్గా మారిపోతుంది. ది మెటల్ ఆక్సైడ్స్ ఆర్ దెన్ రెడ్యూస్డ్ టు ది కరస్పాండింగ్ మెటల్ బై యూజింగ్ సూటబుల్ రెడ్యూసింగ్ ఏజెంట్స్ సచ్ యాజ్ CO. సల్ఫైడ్స్ని ఆక్సైడ్స్గా మార్చిన తర్వాత ఆ ఆక్సైడ్స్ నుంచి ఆక్సిజన్ని రిమూవ్ చేసినట్లయితే మనకి మెటల్ అనేది వస్తుంది కదా. సో రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ని మనం రిడక్షన్ అని చెప్పేసి అంటాము. సో రిడక్షన్ కోసం మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్ ఉపయోగించాలి కదా. ఇక్కడ CO లాంటి వాటిని మనం రెడ్యూసింగ్ ఏజెంట్స్గా ఉపయోగిస్తాం. రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ కార్బన్. ఇక్కడ మెటల్ ఆక్సైడ్స్ని రిడక్షన్ చేయడం కోసం కార్బన్ యొక్క ఎలోట్రోప్ అయినటువంటి కోక్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ది ఆక్సైడ్స్ ఆర్ రెడ్యూస్డ్ బై కోక్ ఇన్ ఏ క్లోజ్డ్ ఫర్నేస్ విచ్ గివ్స్ ద మెటల్ అండ్ CO. అంటే ఆక్సైడ్స్ని కోక్తో కలిపి వాటిని ఒక క్లోజ్డ్ ఫర్నేస్లో ఉంచి రిడక్షన్ చేసినట్లయితే ఆ ఆక్సైడ్స్ అనేవి ఆక్సిజన్ని కోల్పోయి మెటల్గా మారుతూ ఉంటాయి. దీంట్లో మనకి మెటల్తో పాటుగా CO అనేది ఏర్పడుతుంది. ఇక్కడ ఫర్నేస్ అంటే ఒక హీటింగ్ ఛాంబర్. సో దీని గురించి డీటెయిల్గా మీకు నేను ఈ లెసన్ చివరిలో చెప్తాను. రిడక్షన్ ఆఫ్ మెటల్ ఆక్సైడ్స్ విత్ కార్బన్ మోనాక్సైడ్. మెటల్ ఆక్సైడ్స్ని కార్బన్ మోనాక్సైడ్తో ట్రీట్ చేసినట్లయితే కార్బన్ మోనాక్సైడ్ ఆ మెటల్ ఆక్సైడ్లోని ఆక్సిజన్స్ని తీసుకొని కార్బన్ డైఆక్సైడ్గా దాని నుంచి లిబరేట్ అవుతుంది. అప్పుడు అందులో మెటల్ అనేది మిగిలిపోతుంది. ఆటో రిడక్షన్ ఆర్ సెల్ఫ్ రిడక్షన్ ఆఫ్ సల్ఫైడ్ ఓర్స్. కొన్నిసార్లు ఎలాంటి రెడ్యూసింగ్ ఏజెంట్ని ఉపయోగించకుండానే వాటంతట అవే రిడక్షన్ జరుగుతాయి. వీటిని మనం ఆటో ఆర్ సెల్ఫ్ రిడక్షన్ అని చెప్పేసి పిలుస్తాము. ఇన్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ కాపర్ ఫ్రమ్ ఇట్స్ సల్ఫైడ్ ఓర్ ది ఓర్ ఈజ్ సబ్జెక్టెడ్ పార్షియల్ రోస్టింగ్ ఇన్ ఎయిర్ టు గివ్ ఇట్స్ ఆక్సైడ్. అంటే కాపర్ మెటల్ని దాని యొక్క సల్ఫైడ్ ఓర్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్లో ముందుగా ఆ ఓర్ని పార్షియల్ రోస్టింగ్కి గురి చేస్తారు. పార్షియల్ రోస్టింగ్ అంటే ఏంటి? ఇక్కడ రోస్టింగ్ అంటే ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్ దాన్ని హీట్ చేయడం అన్నట్టు. సో ఆ ప్రాసెస్లో ఏమవుతుంది? కాపర్ సల్ఫైడ్ కాస్త కాపర్ ఆక్సైడ్గా మారిపోతుంది. కాకపోతే ఈ ప్రాసెస్ కంప్లీట్గా జరగదు, ఎందుకంటే మనం చేసింది ఓన్లీ పార్షియల్ రోస్టింగ్ కాబట్టి. పార్షియల్ రోస్టింగ్ అంటే ఏంటి? కావాల్సినంత ఆక్సిజన్ ఇవ్వకుండా మధ్యలోనే ప్రాసెస్ని ఆపేయడం అన్నట్టు. అంటే మనకి కాపర్ సల్ఫైడ్ పూర్తిగా కాపర్ ఆక్సైడ్గా మారడానికి ఎంత ఆక్సిజన్ అవసరం ఉందో అంత ఇస్తే దాన్ని కంప్లీట్ రోస్టింగ్ అని చెప్పేసి అంటాము. అలా కాకుండా కొంత సల్ఫైడ్ ఓర్ అనేది ఆక్సైడ్గా మారిన తర్వాత ఆ ప్రాసెస్ పూర్తి కాకముందే ఆక్సిజన్ సప్లై అనేది మనం ఆపేస్తే దాన్ని మనం పార్షియల్ రోస్టింగ్ అని చెప్పేసి పిలుస్తాం. When the supply of air is stopped and the temperature is raised, the rest of the sulfide ore reacts with the oxide and forms the copper metal and sulfur dioxide. అంటే ఎప్పుడైతే మనం ఆక్సిజన్ సప్లైని ఆపేస్తామో అలాగే టెంపరేచర్ పెంచుతామో రియాక్ట్ అవ్వగా వచ్చినటువంటి కాపర్ ఆక్సైడ్ అనేది రియాక్ట్ కాకుండా మిగిలిపోయినటువంటి కాపర్ సల్ఫైడ్తో రియాక్ట్ అయ్యి కాపర్ మెటల్ని అలాగే సల్ఫర్ డయాక్సైడ్ని ఏర్పరుస్తుంది. ఇక్కడ ఏది రెడ్యూసింగ్ ఏజెంట్గా పనిచేస్తుంది అంటే రియాక్ట్ కాకుండా అన్రియాక్ట్గా ఉన్నటువంటి ఆ కాపర్ సల్ఫైడ్ ఏదైతే ఉందో అది ఒక రెడ్యూసింగ్ ఏజెంట్గా ఈ రియాక్షన్లో పనిచేస్తుంది.
రిడక్షన్ ఆఫ్ ఓర్స్ ఆర్ కాంపౌండ్స్ బై మోర్ రియాక్టివ్ మెటల్స్. అంటే ఓర్స్ని ఎక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్స్తో రియాక్ట్ చేయడం ద్వారా కూడా మనం రిడక్షన్ ప్రాసెస్ని కంప్లీట్ చేయవచ్చు. అది ఎలా చూద్దాం. వెన్ హైలీ రియాక్టివ్ మెటల్స్ such as sodium, calcium, aluminum, etc. are used as reducing agents, they displace metals of low reactivity from the compound. అంటే ఎక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి సోడియం, కాల్షియం, అల్యూమినియం లాంటి మెటల్స్ని ఏవైనా ఒక తక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్ని కలిగి ఉన్న కాంపౌండ్తో ట్రీట్ చేసినట్లయితే అవి ఏం చేస్తాయి, ఇక్కడ ఆ హైలీ రియాక్టివ్ మెటల్స్ అనేవి ఆ లో రియాక్టివ్ మెటల్స్ని రీప్లేస్ చేస్తాయి. ఎగ్జాంపుల్గా టైటానియం టెట్రాక్లోరైడ్ లాంటి కాంపౌండ్స్ని హైలీ రియాక్టివ్ మెటల్స్ అయినటువంటి మెగ్నీషియం, సోడియం లాంటి మెటల్స్తో ట్రీట్ చేసినప్పుడు ఆ మెటల్స్ అనేవి టైటానియాన్ని రీప్లేస్ చేస్తాయి. దీస్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ ఆర్ హైలీ ఎగ్జోథర్మిక్. ఈ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ అనేవి చాలా ఎక్కువ ఎనర్జీని రిలీజ్ చేసినటువంటి రియాక్షన్స్ అవుతాయి. ది అమౌంట్ ఆఫ్ హీట్ ఎవాల్వ్డ్ ఈజ్ సో లార్జ్ దట్ ది మెటల్స్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఇన్ ద మోల్టన్ స్టేట్. అంటే ఈ డిస్ప్లేస్మెంట్ ప్రాసెస్లో రిలీజ్ అయినటువంటి ఎనర్జీ అనేది చాలా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ మెటల్స్ అనేవి మనకి లిక్విడ్ స్టేట్లో మనకి లభిస్తాయి. థర్మైట్ ప్రాసెస్ ఇది ఒక డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. ది రియాక్షన్ ఆఫ్ ఐరన్ 3 ఆక్సైడ్ Fe2O3 విత్ అల్యూమినియం ప్రొడ్యూసెస్ మాల్టన్ ఐరన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు జాయిన్ రైలింగ్స్ ఆఫ్ రైల్వే ట్రాక్స్ ఆర్ క్రాక్డ్ మిషన్ పార్ట్స్. దిస్ రియాక్షన్ ఈజ్ నోన్ యాజ్ థర్మైట్ రియాక్షన్. ఐరన్ 3 ఆక్సైడ్ దీన్ని మనం ఫెరిక్ ఆక్సైడ్ అంటాము. దీన్ని అల్యూమినియంతో ట్రీట్ చేసినట్లయితే అది మోల్టన్ స్టేట్లో ఉన్నటువంటి ఐరన్ని ఏర్పరుస్తుంది, దాంతోపాటుగా హీట్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో అందువల్ల మనకి అది మోల్టన్ స్టేట్లో ఉన్నటువంటి ఐరన్ ఏదైతుందో దీన్ని మనం రైల్వే ట్రాక్స్లో ఉన్నటువంటి క్రాక్స్ని ఫిల్ చేయడానికి, లేదంటే ఏదైనా మెషిన్ పార్ట్స్లో క్రాక్స్ని ఫిల్ చేయడానికి ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రాసెస్ని మనం థర్మైట్ రియాక్షన్ అని చెప్పేసి అంటాము. ఎందుకు థర్మైట్ అంటున్నాం అంటే ఇక్కడ థర్మా అంటే మీనింగ్ ఏంటి, ఇక్కడ హీట్, అంటే ఇక్కడ హీట్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి నేమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీరు ఇమేజెస్ని గమనించవచ్చు. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ఫస్ట్ ఇమేజ్లో ఏదైతే మనకి మిషన్ కనిపిస్తుందో దాని లోపల మనకి అల్యూమినియాన్ని, ఐరన్ ఆక్సైడ్ని, లేదంటే అల్యూమినియాన్ని, క్రోమియం ఆక్సైడ్ని తీసుకుంటారు. తీసుకున్నప్పుడు వాటి మధ్య రియాక్షన్ జరిగి అది కాస్త మోల్టన్ స్టేట్లో ఉన్నటువంటి ఐరన్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ మోల్టన్ స్టేట్లో ఉన్నటువంటి ఐరన్ అనేది ఆ రైల్వే ట్రాక్లోకి పోసినప్పుడు కొంతసేపు తర్వాత చల్లబడి ఆ గ్యాప్ ఏదైతే దాని మొత్తాన్ని అనేది ఫిల్ చేసేస్తుంది. సి ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ మెటల్స్ ఎట్ ద బాటమ్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్. అంటే తక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి సిల్వర్, మెర్క్యూరీ లాంటి వాటిని ఏ విధంగా ఎక్స్ట్రాక్ట్ చేస్తారో చూద్దాము. మెటల్స్ ఎట్ ది బాటమ్ ఆఫ్ ద యాక్టివిటీ సిరీస్ ఆర్ ఆఫెన్ ఫౌండ్ ఇన్ ఫ్రీ స్టేట్. దే రియాక్టివిటీ విత్ ది అదర్ ఆటమ్స్ ఈజ్ వెరీ లో. తక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్స్ జనరల్గా మనకి ఫ్రీ స్టేట్లోనే దొరుకుతుంటాయి. అంటే వేరే యాటమ్ తోటి కంబైన్ కాకుండా ఫ్రీ స్టేట్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ మీరు గోల్డ్, ప్లాటినం లాంటి తీసుకుంటే అవి మనకి నేచర్లో ఫ్రీ స్టేట్లోనే దొరుకుతాయి. The oxides of these metals can be reduced to metals by heat alone and sometimes by displacement from their aqueous solutions. అంటే ఈ తక్కువ రియాక్టివిటీ ఉన్నటువంటి మెటల్ ఆక్సైడ్స్ ఏవైతున్నాయో వాటిని రిడక్షన్ చేయడం ద్వారా వాటిలోంచి ఆక్సైడ్ రిమూవ్ చేసేసి మనం మెటల్స్ని రప్పించవచ్చు. అలాగే డిస్ప్లేస్మెంట్ రియాక్షన్స్ని ఉపయోగించి కూడా మనం అందులోంచి మెటల్ని రప్పించవచ్చు. ఎగ్జాంపుల్ 1, when cinnabar HGS which is an ore of mercury heated in air, it is first converted into HgO దెన్ రెడ్యూస్ టు మెర్క్యూరీ ఆన్ ఫర్దర్ హీటింగ్. మెర్క్యూరిక్ సల్ఫైడ్ ఏదైతుందో దీన్ని మనం కామన్గా సినాబార్ అని పిలుస్తాము. ఫార్ములా HgS. ఇది మెర్క్యూరీ యొక్క ఒక ఓర్. దీనిలోంచి మెర్క్యూరీని రప్పించడంలో ముందుగా ఏం చేస్తారంటే వాళ్ళు HgSని HgOగా మారుస్తారు. ఎలా అంటే దాన్ని రోస్టింగ్ చేయడం ద్వారా ఆ వచ్చినటువంటి HgO ఏదైతుందో దాన్ని ఇంకా ఫర్దర్గా హీట్ చేసినప్పుడు దానిలోంచి ఆక్సిజన్ రిమూవ్ అయ్యి మనకి ప్యూర్ మెర్క్యూరీని ఇస్తుంది. ఇక్కడ ఈ రియాక్షన్ మీరు గమనించినట్లయితే ముందుగా HgS అనేది O2తో రియాక్ట్ అయ్యి HgOగా మారింది. సో ఆ HgO అనేది మళ్ళీ ఫర్దర్గా హీట్ చేసినప్పుడు Hg అండ్ O2గా మారిపోయింది. ఎగ్జాంపుల్ 2, డిస్ప్లేస్మెంట్ ఫ్రమ్ aqueous సొల్యూషన్స్. Ag2S ఈజ్ డిజాల్వ్డ్ ఇన్ KCN solution to get dicyanoargentate 1 ions. From these ions, Ag is precipitated by treating with zinc dust powder. సిల్వర్ మెటల్ని సిల్వర్ సల్ఫైడ్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్లో ముందుగా Ag2S అవుతుందో దాన్ని మనం KCN సొల్యూషన్తో ట్రీట్ చేయాల్సి ఉంటుంది. అది డైసైనోఆర్జెంటేట్ 1 అయాన్గా మారిపోతుంది. సో దీన్ని జింక్ డస్ట్తో ట్రీట్ చేయడం ద్వారా అది కాస్త సిల్వర్ మెటల్గా డిపాజిట్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ స్టెప్, రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ద క్రూడ్ మెటల్. ఇక్కడ మనం స్టెప్ 1లో ఏం చేసాము, ఓర్ని కాన్సన్ట్రేట్ చేసాము. ఇక్కడ ఒక 30-40% ఇంప్యూరిటీస్ అనేవి రిమూవ్ అయిపోతాయి. నెక్స్ట్ స్టెప్ 2లో ఏం చేసాము, మనం క్రూడ్ మెటల్ని ఎక్స్ట్రాక్ట్ చేసాము. దీంట్లో ఒక 70-80% ప్యూర్ మెటల్ అనేది మనకు వస్తుంది. ఇక ఫైనల్గా ఇంకా మిగిలిపోయినటువంటి ఇంప్యూరిటీస్ని రిమూవ్ చేయడం కోసం ఈ స్టెప్ 3ని మనం
ఉపయోగించాల్సి ఉంటుంది. అదే రిఫైనింగ్ ఆర్ ప్యూరిఫికేషన్ ప్రాసెస్. ఈ ప్రాసెస్ తర్వాత మనకి దాదాపుగా 100% ప్యూర్ మెటల్ అనేది మనకి వస్తుంది. The metal obtained by the reduction of the ore is usually contaminated with impurities like unchanged ore, other metals present in the ore and non-metals from the anions in the ore. స్టెప్ 2లో మనం రిడక్షన్ చేసాం కదా, ఆ రిడక్షన్లో మొత్తం ఓర్ అనేది సల్ఫైడ్ నుంచి ఆక్సైడ్గా మారకపోవచ్చు, కొంత రియాక్ట్ కాకుండా మిగిలిపోవచ్చు. ఇలా అన్చేంజ్డ్ ఓర్ ఏదైతుందో అది, అలాగే ఆ మెటల్తో పాటు ఉన్నటువంటి వేరే మెటల్స్ ఏమైనా ఉంటే అవి, ఇంకా అలాగే ఆ మెటల్తో పాటుగా ఉన్నటువంటి నాన్ మెటల్స్ ఏవైతున్నాయో అవి, ఇవన్నీ కూడా అందులో ఇంప్యూరిటీస్ లాగా మిగిలిపోతాయి. సో ఆ ఇంప్యూరిటీస్ మనం ఇప్పుడు ఈ రిఫైనింగ్ లేదా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ ఉపయోగించి మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. ది ప్రాసెస్ ఆఫ్ ఆబ్టైనింగ్ ది ప్యూర్ మెటల్ ఫ్రమ్ ద ఇంప్యూర్ మెటల్ ఈజ్ కాల్డ్ రిఫైనింగ్ ఆఫ్ ద మెటల్. అంటే ఒక ఇంప్యూర్ ఫార్మ్ ఆఫ్ మెటల్ నుంచి ప్యూర్ ఫార్మ్ ఆఫ్ మెటల్ రప్పించే ఈ ప్రాసెస్ని రిఫైనింగ్ ఆఫ్ మెటల్ అని చెప్పేసి పిలుస్తాం. ది ప్రాసెస్ దట్ హ్యాస్ టు బి అడాప్టెడ్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎ గివెన్ మెటల్ డిపెండ్స్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటల్ అండ్ ఇట్స్ ఇంప్యూరిటీస్. మనం ఏ మెటల్కి ఏ ప్యూరిఫికేషన్ మెథడ్ వాడాలి అనేది ఆ మెటల్ యొక్క నేచరు, అలాగే ఆ మెటల్తో పాటు ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ యొక్క నేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది. రిఫైనింగ్ ఆఫ్ ద మెటల్ ఇన్వాల్వ్స్ సెవరల్ టైప్స్ ఆఫ్ ప్రాసెసెస్. అంటే మెటల్స్ని ప్యూరిఫై చేసే ప్రాసెసెస్ అనేవి చాలా రకాలుగా ఉంటాయి. సమ్ రిఫైనింగ్ మెథడ్స్ ఆర్ డిస్టిలేషన్, పోలింగ్, లిక్వేషన్, ఎలక్ట్రాలిసిస్ ఎక్సెట్రా. మెటల్స్ని రిఫైనింగ్ చేయడం కోసం ఎన్నో మెథడ్స్ మనం ఉపయోగించడం జరుగుతుంది. అందులో మెయిన్గా మనం డిస్టిలేషన్, పోలింగ్, లిక్వేషన్, ఎలక్ట్రాలిసిస్ ప్రాసెసెస్ని ఉపయోగించడం జరుగుతుంది. ఫస్ట్ వన్, డిస్టిలేషన్ మెథడ్. దిస్ మెథడ్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ప్యూరిఫికేషన్ ఆఫ్ లో బాయిలింగ్ మెటల్స్ లైక్ జింక్ అండ్ మెర్క్యూరీ కంటైనింగ్ హై బాయిలింగ్ మెటల్స్ యాజ్ ఇంప్యూరిటీస్. ఈ మెథడ్ని జనరల్గా లో బాయిలింగ్ మెటల్స్ అయినటువంటి జింక్, మెర్క్యూరీలోంచి హై బాయిలింగ్ మెటల్స్ ఇంప్యూరిటీస్గా ఉన్నప్పుడు వాటిని రిమూవ్ చేయడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. జనరల్గా డిస్టిలేషన్ కోసం మనం ఇప్పుడు ఈ ఇమేజ్లో చూపిస్తుంది చూడండి, ఆ విధంగా మనం డిస్టిలేషన్ సెటప్ని అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మెథడ్లో లో బాయిలింగ్ మెటల్స్, వాటితో పాటు హై బాయిలింగ్ ఇంప్యూరిటీస్ కలిగి ఉన్నటువంటి మిశ్రమం ఏదైతుందో దాన్ని రౌండ్ బాటమ్ ఫ్లాస్క్లో తీసుకొని హీట్ చేసినప్పుడు అందులో లో బాయిలింగ్ మెటల్స్ అనేవి తొందరగా ఎవాపరేట్ అవుతాయి కదా. సో అవి ఎవాపరేట్ అయినప్పుడు అవి పైకి చేరినప్పుడు అక్కడ కండెన్సర్ అనేది ఉంది చూడండి ఇక్కడ. సో ఆ కండెన్సర్ చుట్టూ కూడా వాటర్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది కాబట్టి లోపల ఉన్నటువంటి ట్యూబ్ ఎప్పుడు కూడా చల్లగా ఉంటుంది. సో ఆ ట్యూబ్లోకి ఎప్పుడైతే ఈ లో బాయిలింగ్ మెటల్ సంబంధించిన వేపర్ అనేది చేరుకుంటుందో అది అక్కడ చల్లబడి వెంటనే లిక్విడ్గా మారి కింద ఉన్నటువంటి రిసీవర్లోకి కలెక్ట్ అవుతుంది. సెకండ్ మెథడ్, పోలింగ్. మెటల్స్ దట్ ఆర్ హ్యావింగ్ ఆక్సిడైజ్డ్ ఇంప్యూరిటీస్ కెన్ బి ప్యూరిఫైడ్ అండ్ ద మెటల్ కెన్ బి ఎక్స్ట్రాక్టెడ్ బై ది ప్రాసెస్ కాల్డ్ పోలింగ్. అంటే ఏదైనా ఒక మెటల్తో పాటు ఆక్సిడైజ్ అయ్యే నేచర్ ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ఉన్నప్పుడు ఆ మెటల్లోంచి ఆ ఇంప్యూరిటీస్ రిమూవ్ చేసేటువంటి ప్రాసెస్ అవుతుంది, దాన్ని మనం పోలింగ్ అని చెప్పేసి పిలుస్తాము. A log of wood, which must still be green, is used to stir the molten metal. The hydrocarbons in the green wood can reduce the metal and the oxygen released as CO2 gas. అంటే ఈ మోల్టెన్ స్టేట్లో ఉన్నటువంటి మెటల్ని ఒక పచ్చి కర్రతోటి తిప్పడం జరుగుతుంది. అలా చేయడం ద్వారా ఆ పచ్చి కర్రలో ఉన్నటువంటి హైడ్రోకార్బన్స్ అనేవి ఆ మెటల్ని రెడ్యూస్ చేస్తాయి. అలాగే ఆక్సిజన్ అనేది CO2 రూపంలో బయటికి రిలీజ్ అవుతుంది. ది ఇంప్యూరిటీస్ ఆర్ రిమూవ్డ్ ఐదర్ యాజ్ గ్యాసెస్ ఆర్ దే గెట్ ఆక్సిడైజ్డ్ అండ్ ఫార్మ్స్ కమ్ స్లాగ్ ఓవర్ ద సర్ఫేస్ ఆఫ్ ద మాల్టెన్ మెటల్. సో ఇలా గ్రీన్ వుడ్ తోటి మనం దాన్ని స్టిచ్ చేసినప్పుడు ఫామ్ అయినటువంటి ఇంప్యూరిటీస్ ఏవైతున్నాయో అవి కొన్ని రకాల ఇంప్యూరిటీస్ అయితే గ్యాస్ రూపంలో బయటికి రిమూవ్ అవుతాయి. ఇంకా కొన్ని రకాల ఇంప్యూరిటీస్ అనేవి ఆ మాల్టెన్ మెటల్ సర్ఫేస్ పైన స్కమ్ లేదా స్లాగ్ లాగా ఏర్పడతాయి. అంటే ఇది ఒక సపరేట్ లేయర్ లాగా దానిపైన ఏర్పడుతుంది. ఎగ్జాంపుల్, బ్లిస్టర్ కాపర్ ఈజ్ ప్యూరిఫైడ్ బై దిస్ మెథడ్. సో ఈ బ్లిస్టర్ కాపర్ని ఈ పోలింగ్ మెథడ్ ఉపయోగించి ప్యూరిఫై చేయడం జరుగుతుంది. ది రెడ్యూసింగ్ గ్యాసెస్ ఎవాల్వ్డ్ ఫ్రమ్ ద వుడ్ ప్రివెంట్ ది ఆక్సిడేషన్ ఆఫ్ కాపర్. సో వుడ్ నుంచి బయటకు వచ్చినటువంటి రెడ్యూసింగ్ గ్యాసెస్ అనేవి ఆ మెటల్ని ఆక్సిడేషన్ జరగకుండా కాపాడడానికి ఉపయోగపడతాయి అన్నట్టు. అప్పుడు ఆ మెటల్ అనేది ఆక్సిడేషన్ జరిగి మెటల్ ఆక్సైడ్గా మారకుండా ప్యూర్ మెటల్ లాగా ఉండిపోతుంది. నెక్స్ట్ ప్యూరిఫికేషన్ మెథడ్, లిక్వేషన్. Liquefaction is used for the refining of metals having low melting point and are associated with high melting impurities. అంటే ఈ లిక్వేషన్ మెథడ్ని జనరల్గా ఏ మెటల్స్ అయితే మోల్టెన్ స్టేట్లో ఉండి వాటికి మెల్టింగ్ పాయింట్ అనేది చాలా తక్కువ ఉంటుందో వాటిలో ఎక్కువ మెల్టింగ్ పాయింట్ ఉంటే ఇంప్యూరిటీస్ ఉంటాయో అలాంటి వాటికి ప్యూరిఫికేషన్ చేయడం కోసం ఈ లిక్వేషన్ మెథడ్ని ఉపయోగిస్తారు. ఎగ్జాంపుల్గా లెడ్, టిన్, యాంటీమనీ, బిస్మత్, మెర్క్యూరీని తీసుకోవచ్చు. ఈ మెటల్స్ చాలా తక్కువ మెల్టింగ్ పాయింట్ కలిగి ఉంటాయి.
సో లిక్వేషన్ సంబంధించినటువంటి డయాగ్రామ్ని మీరు పక్కన చూడవచ్చు. ది ఇంప్యూర్ మెటల్ ఈజ్ హీటెడ్ ఆన్ ద స్లోపింగ్ హెర్త్ ఆఫ్ ఎ ఫర్నేస్. ది ప్యూర్ మెటల్ ఫ్లోస్ డౌన్ లీవింగ్ బిహైండ్ ది నాన్ ఫ్యూజిబుల్ మెటీరియల్ ఆన్ ది హెర్త్. ఇంప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి మెటల్ లేదా ఓర్ని ఏటవాలుగా ఉన్నటువంటి ఒక ఫర్నేస్ పైన ఉంచినప్పుడు, సో ఫర్నేస్ అంటే ఏంటి, హీట్ చేయడానికి ఉపయోగించే ఒక చాంబర్. సో హెర్త్ అంటే ఏంటంటే ఓర్ నుంచడానికి ఉపయోగించేటువంటి ప్లేస్. సో అలా ఉంచినప్పుడు ఏమవుతుందంటే మెటల్కి మెల్టింగ్ పాయింట్ తక్కువ కాబట్టి మెల్ట్ అయిపోయేది కిందికి వచ్చేస్తుంది. సో ఈ వేరే దేనికైతే మెల్టింగ్ పాయింట్ ఎక్కువ ఉంటుందో ఇంప్యూరిటీస్కి అవన్నీ కూడా అక్కడ అయిపోతాయి. ఇక నెక్స్ట్ ప్యూరిఫికేషన్ మెథడ్ వచ్చేసి ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్. ఇన్ దిస్ మెథడ్ ది ఇంప్యూర్ మెటల్ ఈజ్ మేడ్ టు యాక్ట్ యాజ్ యానోడ్. మనకు తెలుసు ఎలక్ట్రాలిసిస్ మెథడ్లో మనం ఒక ఎలక్ట్రోలైట్ సొల్యూషన్లో ఒక యానోడ్ని క్యాథోడ్ నుంచి వాటిని పవర్ సప్లై ద్వారా కనెక్ట్ చేసి ఈ ప్రాసెస్ని చేస్తాం కదా. అయితే ఇందులో మనం ఏ మెటల్ అయితే ప్యూరిఫై చేయాలని మనం అనుకుంటున్నామో ఆ ఇంప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి మెటల్నే ఒక యానోడ్ లాగా చేసి ఉపయోగించడం జరుగుతుంది. ఏ స్ట్రిప్ ఆఫ్ ద సేమ్ మెటల్ ఇన్ ద ప్యూర్ ఫామ్ ఈజ్ యూజ్డ్ యాజ్ క్యాథోడ్. సో ఏ మెటల్ అయితే ఇంప్యూర్ ఫామ్లో ఉందో దానికి సంబంధించినటువంటి ప్యూర్ ఫామ్ ఆఫ్ మెటల్ని తీసుకొని దాన్ని మనం క్యాథోడ్గా ఉపయోగించాల్సి ఉంటుంది. ది పుట్ ఇన్ ఏ సూటబుల్ ఎలక్ట్రోలైటిక్ బాత్ కంటైనింగ్ సాల్యుబుల్ సాల్ట్ ఆఫ్ ద మెటల్. అంటే మనం తీసుకున్న ఈ రెండు ఎలక్ట్రోడ్స్ని, అంటే ఒక యానోడ్ ఒక క్యాథోడ్ని సూటబుల్ ఎలక్ట్రోలైటిక్ సొల్యూషన్ అంటే ఏంటి, ఆ ఎలక్ట్రోడ్స్ అనేవి ఏ ఎలక్ట్రోలైట్లో కరుగుతాయో ఆ దాన్ని తీసుకొని అందులో ఉంచడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే కాపర్ని మనం ఎలక్ట్రోడ్గా ఉపయోగించినట్లయితే దాన్ని కాపర్ సల్ఫేట్ ఎలక్ట్రోలైట్లో ఉంచాల్సి ఉంటుంది. ది రిక్వైర్డ్ మెటల్ గెట్స్ డిపాజిటెడ్ ఆన్ ద క్యాథోడ్ ఇన్ ద ప్యూర్ ఫామ్ అండ్ ది ఇంప్యూరిటీ గోస్ యాజ్ ద యానోడ్ మడ్. ఎప్పుడైతే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో అందులో ఇంప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి మెటల్ నుంచి మెటల్ ఐటమ్స్ అనేవి బయటకు వచ్చేసి అవి పక్కన ఉన్నటువంటి క్యాథోడ్ పైన డిపాజిట్ అవుతాయి. ఇక ఇంప్యూరిటీస్ ఏవైతే ఉన్నాయో అవి అయాన్లుగా మారలేవు కాబట్టి అవి బాటంలో అంటే యానోడ్ కింద వచ్చి చేరుతాయి. సో ఇక్కడ రియాక్షన్స్ ఎలా జరుగుతాయంటే యానోడ్ దగ్గర ఆ ఇంప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి మెటల్ ఏదైతుందో అది డిజాల్వ్ అయిపోయి మెటల్ అయాన్గా మారి ఎలక్ట్రాన్ రిలీజ్ చేస్తే, ఇక్కడ క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుందంటే ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి మెటల్ అయాన్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ అయాన్స్ అనేవి ఎలక్ట్రాన్ని తీసుకొని మెటల్గా మళ్ళీ అవి క్యాథోడ్ పైన డిపాజిట్ అవుతాయి. అంటే యానోడ్గా ఉపయోగించినటువంటి ఇంప్యూర్ మెటల్లోంచి మెటల్ ఐటమ్స్ అన్నీ కూడా అయాన్లుగా మారి ఎలక్ట్రోలైట్లోకి వచ్చి చేరుతూ ఉంటే మళ్ళీ ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి అయాన్లన్నీ కూడా ఎలక్ట్రాన్లు గెయిన్ అయ్యి మెటల్ లాగా క్యాథోడ్ దగ్గరికి వచ్చి చేరి సో అక్కడ మెటల్ లాగా డిపాజిట్ అవుతాయి, ఒక లేయర్ లాగా డిపాజిట్ అవుతాయి. మెనీ మెటల్స్ సచ్ యాజ్ కాపర్, జింక్, టిన్, నికెల్, సిల్వర్, గోల్డ్ ఎక్సెట్రా ఆర్ రిఫైన్డ్ బై యూజింగ్ దిస్ ఎలక్ట్రాలిసిస్ మెథడ్. సో ఇప్పుడు ఇక్కడ చెప్పుకున్నటువంటి మెటల్స్ అన్నీ కూడా ఈ మెథడ్ ఉపయోగించి రిఫైన్ చేయడం జరుగుతుంది. ఎగ్జాంపుల్ రిఫైనింగ్ ఆఫ్ కాపర్ యూజింగ్ ఎలక్ట్రోలైటిక్ మెథడ్. ఎలక్ట్రోలైటిక్ మెథడ్ ద్వారా కాపర్ని ఏ విధంగా ప్యూరిఫై చేస్తారనేది ఒకసారి చూద్దాం. ఫర్ దిస్ అన్ ఇంప్యూర్ కాపర్ ఇస్ టేకెన్ యాజ్ యానోడ్ అండ్ ప్యూర్ కాపర్ స్ట్రిప్స్ ఆర్ టేకెన్ యాజ్ క్యాథోడ్. సో దీని కొరకు ఇంప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి కాపర్ని యానోడ్గా, ప్యూర్ ఫామ్లో ఉన్న కాపర్ని క్యాథోడ్గా తీసుకుంటారు. మనకి ఇంప్యూర్ ఫామ్లో ఉన్న కాపర్ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనకి ఈ ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో మనం స్టెప్ 1 స్టెప్ 2 చేసిన తర్వాత ఉంటుంది చూడండి, అది తీసుకోవాలి. ప్యూర్ ఫామ్లో కాపర్ అంటే ఆల్రెడీ మనకు బయట అవైలబుల్గా ఉన్నటువంటి కాపర్ని మనం తీసుకోవాలి. ది ఎలక్ట్రోలైట్ ఈజ్ అన్ ఎసిడిఫైడ్ సొల్యూషన్ ఆఫ్ కాపర్ సల్ఫేట్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఏ మెటల్ అయితే తీసుకుంటామో దానికి సంబంధించిన ఎలక్ట్రోలైట్ని మనం ఉపయోగించాలి కాబట్టి ఇప్పుడు మనం ఇక్కడ కాపర్ తీసుకుంటున్నాం కాబట్టి కాపర్ సల్ఫేట్ని ఎలక్ట్రోలైట్గా ఇక్కడ ఉపయోగించడం జరిగింది. యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఎలక్ట్రాలిసిస్ కాపర్ ఇన్ ద ప్యూర్ ఫామ్ ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ ద యానోడ్ టు ద క్యాథోడ్. అంటే మనం ఎప్పుడైతే ఎలక్ట్రాలిసిస్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తామో అప్పుడు కాపర్ అనేది ప్యూర్ ఫామ్లో యానోడ్ నుంచి క్యాథోడ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. వాటికి సంబంధించిన రియాక్షన్స్ మీరు ఇక్కడ చూడవచ్చు. క్యాథోడ్ దగ్గర ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి కాపర్ ప్లస్ 2 అయాన్స్ అనేవి ఎలక్ట్రాన్లు తీసుకొని కాపర్గా మెటల్గా డిపాజిట్ అవుతాయి. మరి ఈ తగ్గిపోయిన కాపర్ ప్లస్ 2 అయాన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే యానోడ్ దగ్గర ఉన్నటువంటి కాపర్ ఏదైతుందో అది ఎలక్ట్రాన్ లాస్ అయ్యి కాపర్ ప్లస్ 2 అయాన్గా మారి మళ్ళీ తిరిగి ఎలక్ట్రోలైట్లోకి వస్తూ ఉంటాయి. అంటే ఎలక్ట్రోలైట్లో ఉన్నటువంటి కాపర్ ప్లస్ 2 అయాన్లన్నీ ఎలక్ట్రాన్లను తీసుకొని క్యాథోడ్ దగ్గర కాపర్గా డిపాజిట్ అవుతూ ఉంటే మళ్ళీ ఈ కాపర్ సల్ఫేట్లో తగ్గిపోయినటువంటి కాపర్ ప్లస్ 2 అయాన్స్ అనేవి ఎక్కడి నుంచి వస్తాయంటే మళ్ళీ ఇంప్యూర్ ఫామ్లో ఉన్నటువంటి మెటల్లోంచి వచ్చి దానికి యాడ్ అవుతాయి అన్నట్టు. ది సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ గో ఇన్ టు ద సొల్యూషన్ వెరాజ్ ఇన్సాల్యుబుల్ ఇంప్యూరిటీస్ from the blistered copper get deposited at the bottom of anode as anode mud, which contains antimony, selenium, tellurium, silver, gold and platinum. Recovery of these elements may meet the cost of refining. అంటే సాల్బుల్ అయిన నేచర్ ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ అనేవి ఆ సొల్యూషన్లోకి వెళ్ళిపోతే సాల్బుల్ కానటువంటి ఏవైతే ఉన్నాయో అవి బాటంలోకి వచ్చి చేరుతాయి. సో ఆ సాల్బుల్ కాని వాటిలో ఎక్కువగా యాంటీమనీ, సెలీనియం, టెలూరియం, సిల్వర్, గోల్డ్, ప్లాటినం సంబంధించినటువంటి ఇంప్యూరిటీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సో వీటిని మనం కలెక్ట్ చేయడం అనేది చాలా కాస్ట్తో కూడుకున్న పని. నెక్స్ట్ కరోజన్.
ది రస్టింగ్ ఆఫ్ ఐరన్, tarnishing of silver, development of green coating on copper and bronze are some examples of corrosion. అంటే ఇనుము తుప్పుపట్టడం, అలాగే వెండి వస్తువులు కొద్దిగా నల్లగా మారిపోవడం, అలాగే కాపర్ లేదా బ్రాంజ్ వస్తువులపైన ఆకుపచ్చని రంగు అనేది రావడం, ఇవన్నీ కూడా కరోజన్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు. ఈ కరోజన్ జరిగినప్పుడు ఐరన్ అనేది ఐరన్ ఆక్సైడ్గా, సిల్వర్ అనేది సిల్వర్ సల్ఫైడ్గా, కాపర్ అనేది కాపర్ కార్బోనేట్గా మారుతుంది. ఐరన్ ఎందుకు రస్టింగ్ అవుతుందంటే ఐరన్ అనేది ఎయిర్లో ఉన్నటువంటి ఆక్సిజన్ తోటి అలాగే మాయిశ్చర్ తోటి రియాక్ట్ అయ్యి అది ఐరన్ ఆక్సైడ్గా మారిపోతుంది. సో దీనివల్ల మనకి అది రంగు అనేది మారి రస్ట్ రూపంలోకి చేంజ్ అయిపోతుంది. ఇక సిల్వర్ అనేది ఎయిర్లో ఉన్నటువంటి హైడ్రోజన్ సల్ఫైడ్ అలాగే ఆక్సిజన్ తోటి రియాక్ట్ అయ్యి సిల్వర్ అనేది సిల్వర్ సల్ఫైడ్గా మారింది కదా, అందువల్ల సిల్వర్ సల్ఫైడ్ కొంచెం బ్లాక్ కలర్ ఉంటుంది కాబట్టి ఆ వెండి వస్తువు అనేది నల్లబడిపోతుంది. అలాగే కాపర్ అనేది ఎయిర్లో ఉన్నటువంటి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సిజన్, మాయిశ్చర్ తోటి రియాక్ట్ అయ్యి కాపర్ కార్బోనేట్ లేదా కాపర్ హైడ్రాక్సైడ్ యొక్క మిశ్రమంగా మారుతుంది. సో దీనివల్ల ఆ కాపర్ వస్తువుల పైన గ్రీన్ కలర్ కోటింగ్ అనేది వస్తుంది. ఆ 3 రియాక్షన్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. డూ యూ నో వై కరోజన్ అకర్స్? లెట్ us ఫైండ్. అసలు కరోజన్ ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి చూద్దాం. దీని కొరకు మనం ఒక చిన్న ఎక్స్పెరిమెంట్ చేయాల్సి ఉంటుంది. టేక్ 3 టెస్ట్ ట్యూబ్స్ అండ్ ప్లేస్ ఐరన్ నెయిల్స్ ఇన్ ఈచ్ ఆఫ్ దెమ్. ఒక 3 టెస్ట్ ట్యూబ్లు తీసుకొని దాంట్లో ఐరన్ నెయిల్స్ని మనం ఉంచాల్సి ఉంటుంది. లేబుల్ దీస్ టెస్ట్ ట్యూబ్స్ ఏ, బి అండ్ సి. ఈ 3 టెస్ట్ ట్యూబ్లకి ఏబిసి అనే లేబుల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. పోర్ వాటర్ ఇన్ టెస్ట్ ట్యూబ్ ఏ, బాయిల్డ్ డిస్టిల్ వాటర్ అండ్ 1 ml ఆయిల్ ఇన్ టెస్ట్ ట్యూబ్ బి, anhydrous CaCl2 ఇన్ టెస్ట్ ట్యూబ్ సి అండ్ కార్క్ దెమ్. ఐరన్ నెయిల్స్ తీసుకున్నటువంటి ఈ 3 టెస్ట్ ట్యూబ్లో టెస్ట్ ట్యూబ్ ఏకి మామూలు వాటర్ని, టెస్ట్ ట్యూబ్ బికి బాయిల్ చేసినటువంటి డిస్టిల్ వాటరు, దాంతోపాటుగా ఒక 1 ml ఆయిల్ని కలపాలి. అలాగే టెస్ట్ ట్యూబ్ సిలో anhydrous CaCl2 కాల్షియం క్లోరైడ్ని తీసుకోవాల్సి ఉంటుంది. anhydrous CaCl2 విల్ అబ్జార్బ్ మాయిశ్చర్ ఫ్రమ్ ఎయిర్ ఇఫ్ ఎనీ. anhydrous కాల్షియం క్లోరైడ్ యొక్క గుణం ఏంటంటే ఇది మాయిశ్చర్ని అబ్జర్వ్ చేసుకునే గుణాన్ని కలిగి ఉంటుంది. అంటే ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ లోపల ఏమైనా మాయిశ్చర్ ఉంటే ఆ మాయిశ్చర్ మొత్తాన్ని anhydrous CaCl2 అనేది తీసుకుంటుంది. లీవ్ దీస్ టెస్ట్ ట్యూబ్స్ ఫర్ ఫ్యూ డేస్ అండ్ దెన్ అబ్జర్వ్. ఈ 3 టెస్ట్ ట్యూబ్స్ని కొన్ని రోజులు అలా వదిలేసి తర్వాత వాటిని గమనించినట్లయితే మనకు కొన్ని విషయాలు తెలుస్తాయి. You will observe that iron nails rust in test tube A, but they do not rust in test tube B and C. అంటే మనం ఏం గమనిస్తామంటే టెస్ట్ ట్యూబ్ ఏలో ఉన్నటువంటి ఐరన్ నెయిల్స్ అనేవి తుప్పు పడతాయి, కానీ టెస్ట్ ట్యూబ్ బి అండ్ సిలో ఉన్నటువంటి ఐరన్ నెయిల్స్ అనేవి తుప్పు పట్టవు. ఇన్ ద టెస్ట్ ట్యూబ్ ఏ ది నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు బోత్ ఎయిర్ అండ్ వాటర్. సో టెస్ట్ ట్యూబ్ ఏలో మీరు మొదటి డయాగ్రామ్లో చూసినట్లయితే కొంతవరకు నీరుంది. సో పై భాగంలో నీరు అనేది లేదు కాబట్టి ఇక్కడ ఆ నెయిల్స్ అనేవి ఇటు ఎయిర్తోనూ అటు వాటర్తోనూ రెండింటితోనూ ఇంట్రాక్షన్లో ఉన్నాయి. ఇన్ ద టెస్ట్ ట్యూబ్ బి ద నెయిల్స్ ఆర్ ఎక్స్పోజ్డ్ టు ఓన్లీ వాటర్ అండ్ ద నెయిల్స్ ఇన్ టెస్ట్ ట్యూబ్ సి ఆర్ ఎక్స్పోజ్డ్ టు డ్రై ఎయిర్. సో టెస్ట్ ట్యూబ్ బిని మీరు గమనించినట్లయితే దానిలో ఉన్నటువంటి ఐరన్ నెయిల్స్ అనేవి పూర్తిగా వాటర్లో డిప్ అయి ఉన్నాయి. అయితే అవి బయట ఉంటే ఎయిర్తో కాంటాక్ట్ కాకుండా మనకి పైన లేయర్ లాగా ఒక ఆయిల్ అనేది ఉంది కాబట్టి సో ఈ ఆయిల్ అనేది బయట ఉన్న ఎయిర్ని ఆ లోపల ఉన్న ఐరన్ నెయిల్స్ తోటి ఇంటరాక్ట్ కాకుండా చేస్తుంది. ఇక టెస్ట్ ట్యూబ్ సిలో మనం వాటర్ని తీసుకోలేదు. ఇక దాని లోపల ఏమైనా ఎయిర్ లోపల మాయిశ్చర్ ఉంటే అది కూడా CaCl2 అబ్జర్వ్ చేస్తుంది కాబట్టి ఓన్లీ దాంట్లో డ్రై ఎయిర్ తప్ప వేరేమీ లేదు. ఇన్ మెటాలిక్ కరోజన్ ఏ మెటల్ ఈజ్ ఆక్సిడైజ్డ్ బై లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టు ఆక్సిజన్ అండ్ రిజల్ట్స్ ఇన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఆక్సైడ్స్. అంటే ఒక మెటల్ కరోజన్ అయ్యేటప్పుడు ఆ మెటల్ అనేది ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ని ఇచ్చేసి అది ఆ మెటల్ అనేది ఆక్సిడైజ్ అయిపోతుంది. అప్పుడు ఆ మెటల్ కాస్త మెటల్ ఆక్సైడ్గా మారిపోతుంది. కరోజన్ ఆఫ్ ఐరన్ రస్టింగ్ అకర్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ వాటర్. ఈ ఎక్స్పెరిమెంట్ని బట్టి మనం ఏం తెలుసుకోవచ్చు అంటే సో ఐరన్ రస్టింగ్ అవ్వాలంటే వాటర్, ఎయిర్ రెండు కూడా అవసరమని తెలుస్తుంది మనకి. డ్యూరింగ్ కరోజన్ ఎట్ ఏ పర్టికులర్ స్పాట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ అన్ ఆబ్జెక్ట్ మేడ్ ఆఫ్ ఐరన్ ఆక్సిడేషన్ టేక్స్ ప్లేస్ అండ్ దట్ స్పాట్ బిహేవ్స్ యాజ్ యానోడ్. ఒక ఐరన్ ఆబ్జెక్ట్ అనేది కరోజన్కి లోనయ్యేటప్పుడు ఆ ఐరన్ ఆబ్జెక్ట్లోని ఏదో ఒక స్పాట్, ఒక భాగం అనేది ఆక్సిజన్కి ఎలక్ట్రాన్ లాస్ అయ్యి ఆక్సిడేషన్కి లోనయ్యి ఆ స్పాట్ అనేది ఒక యానోడ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఎలక్ట్రాన్స్ రిలీజ్డ్ ఎట్ దిస్ యానోడిక్ స్పాట్ మూవ్ త్రూ ది మెటల్ and go to another spot on the metal and reduce oxygen at the spot in the presence of H+. This spot behaves as cathode. ఇలా యానోడిక్ స్పాట్ దగ్గర రిలీజ్ అయినటువంటి ఎలక్ట్రాన్స్ అనేవి ఆ మెటల్ ద్వారా మూవ్ అవుతూ వేరొక స్పాట్ని చేరుకున్నప్పుడు అక్కడ ఎయిర్లో ఉన్నటువంటి మాయిశ్చర్లో ఉన్నటువంటి H+ అయాన్స్ ఏవైతే ఉన్నాయో సో వాటి ప్రెజెన్స్లో ఆక్సిజన్ రెడ్యూస్ చేసేసి ఈ స్పాట్ అనేది ఒక క్యాథోడ్ లాగా బిహేవ్ చేస్తుంది. ఇక్కడ జరిగే రియాక్షన్స్ మనం గమనించినట్లయితే యానోడ్ దగ్గర ఐరన్ ఆటమ్స్ అనేవి
ఐరన్ ప్లస్ 2 అయాన్లుగా మారి ఎలక్ట్రాన్ లాస్ అయితే సో ఆ క్యాథోడ్ దగ్గర ఎయిర్లోని ఆక్సిజన్, మాయిశ్చర్లో ఉన్నటువంటి H+ అయాన్స్ అండ్ యానోడ్ నుంచి వచ్చిన ఎలక్ట్రాన్లు కలిసి వాటర్గా మారుతాయి. సో ఓవరాల్ రియాక్షన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ ఐరన్ ఆటమ్స్ అనేవి ఎయిర్లోని ఆక్సిజన్ తోటి అలాగే మాయిశ్చర్లోని H+ అయాన్స్తో రియాక్ట్ అయ్యి ఫెరస్ అయాన్లుగా మారి వాటర్ని ఫామ్ చేశాయి. ది ఫెరస్ అయాన్స్ Fe+2 ఆర్ ఫర్దర్ ఆక్సిడైజ్డ్ బై atmospheric oxygen to ferric ions Fe+3 which come out as rust in the form of hydrated ferric oxide Fe2O3.XH2. సో ఇంతకుముందు ఫామ్ అయినటువంటి ఫెరస్ అయాన్లు Fe+2 అయాన్లు ఏవైతున్నాయో అవి ఎయిర్లోని ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి ఫెరిక్ అయాన్స్ అంటే Fe+ అయాన్లుగా మారి రస్ట్గా చేంజ్ అయిపోతాయి. వాటర్తో కలిసి హైడ్రేటెడ్ ఫెర్రిక్ ఆక్సైడ్గా మారిపోతాయి. దీన్ని మనం రస్ట్ అని చెప్పేసి పిలుస్తాం. ప్రివెన్షన్ ఆఫ్ కరోజన్ అంటే కరోజన్ కాకుండా మనం ఏ విధంగా అడ్డుకోగలం అనేది ఒకసారి చూద్దాం. బై కవరింగ్ ది మెటల్ సర్ఫేస్ విత్ పెయింట్ ఆర్ బై సమ్ కెమికల్స్. ఎగ్జాంపుల్ బిస్ఫినోల్. అంటే మెటల్ ఆబ్జెక్ట్ పైన పెయింటింగ్ చేయడం ద్వారా కానీ లేదంటే బిస్ఫినోల్ లాంటి కొన్ని కెమికల్స్ని దానిపైన లేయర్ లాగా పోయడం ద్వారా కానీ మనం ఈ కరోజన్ని కొంతవరకు అడ్డుకోవచ్చు. ఇలా చేయడం ద్వారా మెటల్ అనేది ఎయిర్తో కాంటాక్ట్లో ఉండదు కాబట్టి కరోజన్ అనేది రాకుండా ఉంటుంది. బై కవరింగ్ ద మెటల్ సర్ఫేస్ విత్ అదర్ ఇనర్ట్ మెటల్స్ సచ్ యాజ్ జింక్, టిన్ ఎక్సెట్రా. ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అంటే ఒక మెటల్ యొక్క సర్ఫేస్ని వేరొక ఇనర్ట్ అంటే నాన్ రియాక్టివ్ నేచర్ ఉన్నటువంటి మెటల్ తోటి అంటే జింక్, టిన్ లాంటి వాటితోటి కోటింగ్ చేయడం ద్వారా కూడా కరోజన్ అడ్డుకోవచ్చు. దీన్ని మనం ఎలక్ట్రోప్లేటింగ్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాము. బై అలాయింగ్ మెథడ్ మిక్సింగ్ ఆఫ్ 2 or more మెటల్స్. 2 లేదా అంతకన్నా ఎక్కువ మెటల్స్ని మిక్స్ చేసే ప్రాసెస్ని అలాయింగ్ మెథడ్ అంటాము. ఇలా ఫామ్ అయినటువంటి దాన్ని అలాయ్ అని చెప్పేసి అంటాము. సో ఇలా అలాయింగ్ చేయడం ద్వారా కూడా కొంతవరకు కరోజన్ని మనం అడ్డుకోవచ్చు. ఏ ఫ్యూ ఇంపార్టెంట్ ప్రాసెసెస్ యూజ్డ్ ఇన్ మెటలర్జీ. మెటలర్జీలో మనం ఉపయోగించినటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ప్రాసెస్ ఏంటో ఒకసారి చూద్దాము. రోస్టింగ్. Roasting is a pyrochemical process in which the ore is heated in presence of oxygen or air below its melting point. అంటే ఏదైనా ఒక ఓర్ని దాని యొక్క మెల్టింగ్ పాయింట్ కన్నా తక్కువ టెంపరేచర్ దగ్గర ఆక్సిజన్ ప్రెజెన్స్లో దాన్ని హీట్ చేసినట్లయితే ఆ ప్రాసెస్ని మనం రోస్టింగ్ అని చెప్పేసి అంటాము. ఇది ఒక పైరోకెమికల్ ప్రాసెస్. పైరో అంటే హీట్ అని అర్థం. సో హీట్ని ఉపయోగించి ఒక కెమికల్ ప్రాసెస్ అనేది జరిగితే దాన్ని మనం పైరోకెమికల్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాము. ఈ రోస్టింగ్ అనేది కూడా అలాంటి ఒక ప్రాసెస్. జనరల్లీ రివర్బరేటరీ ఫర్నేస్ ఈజ్ యూజ్డ్ ఫర్ రోస్టింగ్. సో ఫర్నేస్ అంటే ఏంటి ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా. సో ఒక పైరోకెమికల్ రియాక్షన్ జరపడం కోసం ఉపయోగించే హీటింగ్ కోసం ఉపయోగించే ఒక చాంబర్ని మనం ఫర్నేస్ అని చెప్పేసి అంటాము. అయితే ఈ ఫర్నేసెస్లో చాలా రకాలు ఉంటాయి. దాంట్లో రివర్బరేటరీ ఫర్నేస్ ఏదైతుందో దాంట్లో ఈ రోస్టింగ్ ప్రాసెస్ని ఉపయోగించడం జరుగుతుంది. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే జింక్ సల్ఫైడ్ ఇది ఒక ఓర్. దీన్ని మనం జింక్ బ్లెండ్ అని చెప్పేసి అంటాము. ఇది ఆక్సిజన్ ప్రెజెన్స్లో దీన్ని హీట్ చేసినప్పుడు ఇది జింక్ ఆక్సైడ్గా మారిపోతుంది. దాంతోపాటుగా సల్ఫర్ డైఆక్సైడ్ని ఇస్తుంది. అంటే జింక్ బ్లెండ్ ఓర్ నుంచి జింక్ని ఎక్స్ట్రాక్ట్ చేసే ప్రాసెస్లో ఈ రోస్టింగ్ మెథడ్ని ఉపయోగించడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్ క్యాల్సినేషన్. క్యాల్సినేషన్ ఈజ్ ఏ పైరోకెమికల్ ప్రాసెస్ ఇన్ విచ్ ది ఓర్ ఈజ్ హీటెడ్ ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ ఎయిర్. అంటే ఏదైనా ఒక ఓర్ని ఎయిర్ కానీ ఆక్సిజన్ కానీ లేనటువంటి ఎన్విరాన్మెంట్లో మనం హీట్ చేసినట్లయితే ఆ ప్రాసెస్ని మనం క్యాల్సినేషన్ అని చెప్పేసి అంటాము. అంటే రోస్టింగ్, క్యాల్సినేషన్ రెండూ కూడా పైరోకెమికల్ ప్రాసెసే. అంటే అర్థం హీట్ని ఉపయోగించి జరిపినట్టు కెమికల్ రియాక్షన్సే. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే రోస్టింగ్కి ఏమో ఆక్సిజన్ సప్లై అనేది అవసరం ఉంటుంది, కానీ క్యాల్సినేషన్కి అది అవసరం లేదన్నట్టు. అయితే చాలామంది వీటికి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. అంటే రోస్టింగ్కి ఏమో క్యాల్సినేషన్కి ఏమో రోస్టింగ్ రాస్తూ ఉంటారు. సో అలా కన్ఫ్యూజ్ కాకుండా ఉండాలంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, రోస్టింగ్ రిక్వైర్ ఆక్సిజన్. అంటే రోస్టింగ్లో ఆర్ అనే లెటర్ ఉంది కదా, అట్లాగే రిక్వైర్లో కూడా ఆర్ ఉంది కాబట్టి రోస్టింగ్ రిక్వైర్ ఆక్సిజన్. చాలామంది నేను గమనించింది ఏంటంటే రోస్టింగ్ కార్డ్నే క్యాల్సినేషన్ డెఫినేషన్ రాస్తుంటారు, క్యాల్సినేషన్ కార్డ్నేమో రోస్టింగ్ డెఫినేషన్ రాస్తుంటారు. సో అలా డెఫినేషన్స్ మీరు కన్ఫ్యూజ్ కాకుండా ఉండడానికి ఇలా గుర్తుపెట్టుకోండి, రోస్టింగ్ రిక్వైర్ ఆక్సిజన్. ద ఓర్ గెట్స్ జనరల్ డీకంపోజ్డ్ ఇన్ ద ప్రాసెస్. అంటే ఈ క్యాల్సినేషన్ ప్రాసెస్లో ఓర్ పూర్తిగా డీకంపోజ్ అయిపోతుంది. అంటే అసలు డీకంపోజ్ ప్రాసెస్ అంటే ఏంటి? ఏదైనా ఒక ప్రాసెస్లో ఒక కెమికల్ అనేది 2 లేదా అంతకన్నా ఎక్కువ కెమికల్స్గా స్ప్లిట్ అయిపోతే దాన్ని మనం డీకంపోజ్డ్ ప్రాసెస్ అని చెప్పేసి పిలుస్తాము. ఇక్కడ ఎగ్జాంపుల్గా మెగ్నీషియం కార్బోనేట్ MgCO3 లేదంటే కాల్షియం కార్బోనేట్ CaCO3 వీటిని హీట్ చేసినప్పుడు ఇవి వాటి యొక్క ఆక్సైడ్లుగా మారి CO2 గ్యాస్ని రిలీజ్ చేస్తూ ఉంటాయి. నెక్స్ట్ టర్మ్ ఫ్లక్స్. Flux is a substance added to the ore to remove the gunk from it by reacting with the gunk.
సో ఫ్లక్స్ అనేది ఒక కెమికల్ సబ్స్టెన్స్. దీన్ని దేనికోసం ఉపయోగిస్తామంటే ఏదైనా ఒక ఓర్లో ఉన్నటువంటి గాంగ్ అంటే ఏంటి, ఇంప్యూరిటీస్, శాండ్, డస్ట్ లాంటి వాటిని రిమూవ్ చేయడం కోసం ఉపయోగించినటువంటి ఒక కెమికలే ఫ్లక్స్. ఇఫ్ ద ఇంప్యూరిటీ గాంగ్ ఈజ్ ఎసిడిక్ సబ్స్టెన్స్ లైక్ SiO2, దెన్ బేసిక్ సబ్స్టెన్స్ లైక్ CaO ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్లక్స్. అంటే ఇంప్యూరిటీ అంటే గాంగ్ అనేది సిలికాన్ డయాక్సైడ్ లాంటి ఎసిడిక్ నేచర్ ఉన్న సబ్స్టెన్స్ అయినట్టయితే దాన్ని రిమూవ్ చేయడం కోసం బేసిక్ నేచర్ ఉన్నటువంటి CaO లాంటి ఫ్లక్స్ని ఉపయోగించడం జరుగుతుంది. CaO ప్లస్ SiO2 గివ్స్ టు CaSiO3. ఇక్కడ SiO2 అనే గాంగ్ పార్టికల్స్ని రిమూవ్ చేయడం కోసం ఇక్కడ CaOని ఫ్లక్స్గా ఉపయోగించడం జరిగింది. సో ఈ రెండు కలిసి CaSiO3 అనే కాల్షియం సిలికేట్ అనబడే స్లాగ్ని ఏర్పరుస్తున్నాయి. ఇఫ్ ద ఇంప్యూరిటీ గాంగ్ ఈజ్ బేసిక్ సబ్స్టెన్స్ లైక్ FeO, దెన్ ఎసిడిక్ సబ్స్టెన్స్ లైక్ SiO2 ఈజ్ యూజ్డ్ యాజ్ ఫ్లక్స్. అంటే ఫెర్రస్ ఆక్సైడ్ లాంటి బేసిక్ సబ్స్టెన్స్ అనేది ఒక గాంగ్ లాగా ఉంటే, అంటే ఇంప్యూరిటీ లాగా ఉంటే దాన్ని రిమూవ్ చేయడం కోసం SiO2 సిలికాన్ డయాక్సైడ్ని అనబడే ఒక ఎసిడిక్ సబ్స్టెన్స్ని మనం ఫ్లక్స్గా ఉపయోగించడం జరుగుతుంది. FeO ప్లస్ SiO2 గివ్స్ టు FeSiO3. FeO అంటే ఫెరస్ ఆక్సైడ్ లాంటి బేసిక్ సబ్స్టెన్సెస్ అనేవి ఇంప్యూరిటీస్ లాగా అంటే గ్యాంగ్ లాగా ఉన్నప్పుడు దాన్ని రిమూవ్ చేయడం కోసం సిలికాన్ డయాక్సైడ్ లాంటి ఎసిడ్ నేచర్ ఉన్నటువంటి కాంపౌండ్ని ఫ్లక్స్గా ఉపయోగిస్తున్నట్లయితే ఆ ఫ్లక్స్ అనేది ఏం చేస్తుందంటే FeO తోటి రియాక్ట్ అయ్యి దాన్ని FeSiO3 అనే ఒక స్లాగ్ లాగా మారుస్తుంది. సో ఆ స్లాగ్ అనేది ఆ మోల్టన్ స్టేట్లో ఉన్నటువంటి మెటల్ పైన ఒక సర్ఫేస్ లాగా, ఒక లేయర్ లాగా ఉంటుంది. సో ఆ లేయర్ని రిమూవ్ చేయడం ద్వారా ఆ ఇంప్యూరిటీని తొలగించడం జరుగుతుంది. నెక్స్ట్ ప్రాసెస్ స్మెల్టింగ్. Smelting is a pyrochemical process in which the ore is mixed with flux and fuel and strongly heated. స్మెల్టింగ్ అనేది ఒక పైరోకెమికల్ ప్రాసెస్. పైరోకెమికల్ ప్రాసెస్ అంటే ఏంటి, ఏదైనా ఒక ప్రాసెస్లో హీట్ ఉపయోగించుకొని కెమికల్ రియాక్షన్ జరిగింది దాన్ని మనం పైరోకెమికల్ ప్రాసెస్ అని చెప్పేసి అంటాము. సో స్మెల్టింగ్ కూడా అలాంటి రియాక్షనే. దీంట్లో ఏం జరుగుతుందంటే ఓర్ని ఫ్లక్స్ తోటి ఫ్యూయల్తో కలిపి ఎక్కువగా హీట్ చేయడం జరుగుతుంది. ది హీట్ ఈజ్ సో స్ట్రాంగ్ దట్ ది ఓర్ ఈజ్ రెడ్యూస్డ్ టు ఈవెన్ మెటల్. యాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఐరన్, ది మెటల్ ఈజ్ అబ్టైన్డ్ ఇన్ మోల్టన్ స్టేట్. అంటే ఈ ప్రాసెస్లో చాలా ఎక్కువ హీట్ ఉపయోగిస్తున్నాం కాబట్టి అది ఓర్ని మెటల్గా మాత్రమే కాకుండా ఆ మెటల్ని కరిగించేస్తుంది. అంటే మనకు వచ్చేటువంటి మెటల్ ఏదైతుందో అది మోల్టన్ స్టేట్లో అంటే డిజాల్వ్డ్ స్టేట్లో మనకి వస్తుంది అన్నట్టు. డ్యూరింగ్ స్మెల్టింగ్ ది ఇంప్యూరిటీస్ గాంగ్ ఇన్ ద ఓర్ రియాక్ట్ విత్ ఫ్లక్స్ టు ఫార్మ్ స్లాగ్ విచ్ ఈజ్ రిమూవ్డ్. అంటే ఈ స్మెల్టింగ్ ప్రాసెస్ అనేది జరుగుతున్నప్పుడు మనకి ఓవర్ పార్టికల్లోని ఇంప్యూరిటీస్ అనేవి ఈ ఫ్లక్స్ తోటి రియాక్ట్ అయిపోయి ఒక స్లాగ్ లాగా ఏర్పడతాయి. ఆ స్లాగ్ని మనం రిమూవ్ చేస్తాం. ఆల్రెడీ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, సో అదే ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ది స్మెల్టింగ్ ఈజ్ క్యారీడ్ అవుట్ ఇన్ ఏ స్పెషల్లీ బిల్డ్ ఫర్నేస్ నోన్ యాజ్ బ్లాస్ట్ ఫర్నేస్. స్మెల్టింగ్ ప్రాసెస్ని ఒక ప్రత్యేకమైనటువంటి ఫర్నేస్లో జరిపిస్తారు. సో ఆ ఫర్నేస్ని బ్లాస్ట్ ఫర్నేస్ అని చెప్పేసి అంటాము. బ్లాస్ట్ ఫర్నేస్ యొక్క ఇమేజ్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు. ఎగ్జాంపుల్, ఫర్ హెమటైట్ ఓర్ Fe2O3, coke C is used as fuel and limestone CaCO3 is used as flux. అంటే హెమటైట్ ఓర్ని స్మెల్టింగ్ చేసినప్పుడు అది ప్యూర్ ఐరన్ మెటల్గా మారిపోతుంది. సో ఇందుకొరకు కోక్ అంటే కార్బన్ అవుతుందో దాన్ని ఫ్యూయల్ లాగా, అలాగే కాల్షియం కార్బోనేట్ అంటే లైమ్స్టోన్ అవుతుందో దాన్ని ఒక ఫ్లక్స్ లాగా ఉపయోగించడం జరుగుతుంది. ఇక్కడ ఏమేమి రియాక్షన్స్ జరుగుతాయని చూస్తే 2C + O2 గివ్స్ టు 2CO. అంటే కోక్ ఏదైతే మనం ఫ్యూయల్గా ఉపయోగించామో అది ఎయిర్లోని ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యి కార్బన్ మోనాక్సైడ్ని ఏర్పరుస్తుంది. Fe2O3 + 3CO గివ్స్ టు 2Fe + 3CO2. అంటే స్టెప్ 1లో మనకి ఏదైతే కార్బన్ మోనాక్సైడ్ ఏర్పడిందో అదొక రెడ్యూసింగ్ ఏజెంట్ లాగా వర్క్ చేస్తుంది. సో ఆ రెడ్యూసింగ్ ఏజెంట్ ఏం చేస్తుందంటే రిడక్షన్ చేస్తుంది. రిడక్షన్ అంటే Fe2O3 హెమటైట్ ఓర్ ఏదైతుందో దానిలోంచి ఆక్సిజన్ ఆటమ్స్ని రిమూవ్ చేసేసి దాన్ని Feగా మార్చేస్తుంది. ఇక ఫ్లక్స్గా ఉపయోగించినటువంటి CaCO3 ఏదైతుందో అది ఎక్కువ హీట్ అక్కడ ఆ ఫర్నేస్లో ఉండేసరికి అది కాస్త డికంపోజ్ అయిపోయి CaO2 మారుతుంది. సో ఆ డికంపోజిషన్ ద్వారా వచ్చిన CaO ఏదైతుందో అది SiO2 లాంటి గాంగ్ పార్టికల్స్ తోటి రియాక్ట్ అయ్యి CaSiO3గా కన్వర్ట్ అయిపోతాయి. అలా స్లాగ్ అనేది ఫామ్ అవుతుంది. అంటే మనకు సెకండ్ రియాక్షన్లో ఐరన్ మోల్టన్ స్టేట్లో వస్తుంది. అట్లాగే ఇక్కడ ఫోర్త్ రియాక్షన్లో CaSiO3 అంటే కాల్షియం సిలికేట్ అనేది ఒక స్లాగ్ లాగా ఏర్పడుతుంది. ఇది ఆ మోల్టన్ మెటల్ పైన ఒక లేయర్ లాగా ఉంటుంది. సో ఆ లేయర్ని వాళ్ళు రిమూవ్ చేసినప్పుడు దాని నుంచి గాంగ్ పార్టికల్స్ అనేవి ఇంప్యూరిటీస్ రూపంలో బయటికి వెళ్ళిపోతాయి అన్నట్టు. సో ఈ విధంగా మనకి మెటల్ అనేది ప్యూర్ స్టేట్లో దొరుకుతుంది. నెక్స్ట్ ఫర్నేస్. ఫర్నేస్ ఈజ్ వన్ విచ్ ఈజ్ యూజ్డ్ టు క్యారీ అవుట్ పైరోకెమికల్ ప్రాసెసెస్ ఇన్ మెటలర్జీ. అంటే మెటలర్జీలో పైరోకెమికల్ ప్రాసెస్ని జరపడం కోసం ఉపయోగించే దాన్ని మనం ఫర్నేస్ అని చెప్పేసి అంటాము. వీ హ్యావ్ మెయిన్లీ 3 parts ఇన్ ఫర్నేస్ నోన్ యాజ్ హెర్త్, చిమ్నీ అండ్ ఫైర్ బాక్స్. ప్రతి ఫర్నేస్లో కూడా
ప్రధానంగా 3 భాగాలు ఉంటాయి. మొదటిది హెర్త్, రెండోది చిమ్నీ, మూడోది ఫైర్ బాక్స్. హెర్త్ ఈజ్ ద ప్లేస్ ఇన్సైడ్ ద ఫర్నేస్ వేర్ ద ఓర్ ఈస్ కెప్ట్ ఫర్ హీటింగ్ పర్పస్. అంటే ఏదైనా ఒక ఓర్ని హీట్ చేయడం కోసం ఫర్నేస్లో మనం ఎక్కడైతే దాన్ని ఉంచుతామో ఆ ప్లేస్ని మనం హెర్త్ అని చెప్పేసి అంటాము. చిమ్నీ ఈజ్ ద అవుట్లెట్ త్రూ విచ్ ఫ్లో వేస్ట్ గ్యాసెస్ గో అవుట్ ఆఫ్ ద ఫర్నేస్. అంటే ఏదైనా ఒక ఫర్నేస్లో ఓర్ని హీట్ చేస్తున్నప్పుడు కొన్ని రకాల అనవసరమైనటువంటి గ్యాస్ అనేది రిలీజ్ అవుతుంటాయి కదా. సో ఎగ్జాంపుల్ మనం ఇంతకుముందు రియాక్షన్లో చూస్తే CO2 లాంటి గ్యాస్ అనేది రిలీజ్ అయింది. సో అలాంటి గ్యాసెస్ బయటికి వెళ్ళిపోవడం కోసం ఉండేటువంటి ఒక అవుట్లెట్, అంటే బయటికి వెళ్ళేటువంటి దారి ఏదైతుందో దాన్ని చిమ్నీ అని చెప్పేసి అంటాము. ఫైర్ బాక్స్ ఇస్ ద ప్లేస్ వేర్ ద ఫ్యూయల్ ఈస్ కెప్ట్ ఫర్ బర్నింగ్. అంటే ఓర్ని మండించడం కోసం మనకి ఫ్యూయల్ అవసరం ఉంటుంది కదా, ఆ ఫ్యూయల్ని ఉంచేటువంటి ప్లేస్ అవుతుందో దాన్ని మనం ఫైర్ బాక్స్ అని చెప్పేసి పిలుస్తాము. సో ఇక్కడ నుంచి వచ్చినటువంటి ఆ హీట్ ఏదైతుందో అది ఓర్ని మండిస్తుంది. In blast furnace, both firebox and hearth are combined in big chamber which accommodates both ore and fuel. అంటే బ్లాస్ట్ ఫర్నేస్ లోపల ఫైర్ బాక్స్, హెర్త్ రెండు కంబైన్ అయ్యి ఒక పెద్ద చాంబర్ లాగా, ఒక గదిలాగా ఏర్పడతాయి. ఇందులో ఓర్ని, ఫ్యూయల్ని వాళ్ళు కనెక్ట్ చేయడం జరుగుతుంది. అంటే ఆ ఫ్యూయల్ని ఉపయోగించి ఆ ఓర్ని మండించడం జరుగుతుంది. రివర్బరేటరీ ఫర్నేస్ హ్యాస్ బోత్ ఫైర్ బాక్స్ అండ్ హెర్త్ సెపరేటెడ్, but the vapors flame obtained due to the burning of the fuel touch the ore in the hearth and heat it. అంటే రివర్బరేటరీ ఫర్నేస్ ఏదైతుందో దాంట్లో ఫైర్ బాక్స్, హెర్త్ రెండు సపరేట్గా ఉంటాయి. ఫైర్ బాక్స్ నుంచి వచ్చినటువంటి ఫ్లేమ్ అంటే వేపర్ ఏదైతుందో, ఆ వేడి ఏదైతుందో, సో అది హెర్త్ పైనటువంటి ఓర్ని హీట్ చేస్తుంది. ఇన్ రిటార్డ్ ఫర్నేసెస్ there is no direct contact between the hearth and fire box and even the flames do not touch the ore. అంటే రిటార్డ్ ఫర్నేసెస్లో ఫైర్ బాక్స్కి, హెర్త్కి ఎటువంటి సంబంధం అనేది ఉండదు. అంటే ఫైర్ బాక్స్ నుంచి వచ్చినటువంటి ఫ్లేమ్స్ అనేవి ఆ ఓర్ని అసలు టచ్ చేయవు. ఇదండి ప్రిన్సిపల్స్ ఆఫ్ మెటలర్జీకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్. మనం నెక్స్ట్ వీడియోలో కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ లెసన్ని చూడబోతున్నాము. ఆ ఒక లెసన్ కంప్లీట్ అయిన తర్వాత JEE మెయిన్స్ ఆర్ ఇంటర్మీడియట్ సంబంధించిన కెమిస్ట్రీ వీడియోస్ని చేయాలనుకుంటున్నాను. ఇలా ఫ్యూచర్లో నేను అప్లోడ్ చేయబోయే ఏ కెమిస్ట్రీ వీడియో అయినా మీకు నోటిఫికేషన్ రూపంలో వెంటనే రావాలనుకున్నట్లయితే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేసుకున్నట్లయితే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది. సో దాని ద్వారా మీరు ఆ వీడియోని మిస్ కాకుండా చూడగలుగుతారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో తీయడానికి నేను చాలా కష్టపడాల్సి వచ్చింది కాబట్టి లైక్ చేస్తారని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి హెల్ప్ అవుతుంది అనుకుంటే వీడియోని షేర్ చేయండి. అలాగే మీ కామెంట్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్.